వాక్యం లేనివారు, దేవుడు లేనివారు, అసలు వాగ్దానం లేనివారు, ఏమీ లేనివారు. ఇప్పుడు ఎవరమో తెలుసా? దేవుని ప్రజలు. ఎందుకు ప్రభువా మాకు ఎందుకు ఇన్ని చేస్తున్నావంటే, వాళ్ళకి ఐగుప్తి నుంచి వస్తున్నప్పుడు ఎర్ర సముద్రం పాయ చేశాను. మనకి ఈ లోకపు చీకటి బాధలన్నింటినీ పాయలు చేసి మనల్ని పిలుచుకున్నాడు. గుర్తుపెట్టుకోండి. బయటికి పిలిచాడు. పిలిచి ఏం చేయాలి ప్రభు అంటే, ఒకప్పుడు కనికరం లేదు, ఇప్పుడు కనికరింపడ్డాం. మమ్మల్ని ఏం చేయాలంటే ఆయన గుణాన్ని ప్రకటన చేయాలి. నడుతున్నాను. యేసు ప్రభు కోసం చెప్పడం అంటే ఏంటి చెప్పండి? చెప్పడం అంటే ఏంటి చెప్పనా? యేసు ప్రభు కోసం చెప్పడం అంటే సమస్తమైన దుష్టత్వాన్ని మానేయాలి, వేషధారణ మానేయాలి, దోషణ మాటలు మానాయి. ఈ గుణగణాలు చూస్తుంటే చుట్టుపక్కల కనిపించాలడ్డ, అరే ఎంత బాగా వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారంటే, వీళ్ళు యేసుప్రభు నమ్ముకున్నారుగా అందుకే ఇలా ఉంటున్నారడ్డ. బహుశా యేసుప్రభు కూడా చెప్పండి ఇలాగే ఉండేవాడేమని చెప్పుకోవాలి. మనం అలా ఉన్నామా? ఒక ఆవిడ అందంట, ఆగా పాస్టర్ గారు వెళ్ళిపోయి చూసుకుందాం అందంట. ఏం చేస్తావు? చంపేతావు ఆవిడ్ని? అదే వద్దంటున్నాడు. మనం గుర్తుపెట్టుకోండి, ధర్మశాస్త్రం విన్నారు, కొట్టుకు చచ్చారు ఇశ్రాయేలు. మన వాక్యం వింటున్నాం, ఇశ్రాయేలీలాగే ప్రవర్తిస్తున్నాం. ఆయన గుణాతిశయం ప్రచారం చేయడం అంటే, చాలామంది ఏమనుకున్నారంటే యేసుప్రభుని నమ్ముకుంటే సరిపోద్ది అనుకుంటున్నారు. అందుకే సువార్తలు కూడా ఈ మధ్య విచిత్రంగా చేస్తున్నారు. ఏమనంటే, ఎవరో పాస్టర్ గారు చెప్పారంటే ముగిస్తున్నారు, ఎవరో పాస్టర్ గారు చెప్పారంటే ఏమనంటే, యేసుప్రభుని నమ్ముకొని రోజుకి ఒకరికైనా చెప్పాను కానీ చెప్పడం మొదలెట్టింది పెద్దమ్మ. అందరికి చెప్తుంది. ఏమని చెప్పిందంటే ఏమనంటే, బాబు యేసుప్రభుని నమ్ముకో అందంట. ఆడన్నాడు నమ్ముకుంటానులే అన్నాడు. ఆ తర్వాత ఆటో ఎక్కింది, ఉల్లిపాయలు కొనుక్కొని వచ్చింది. దిగిపోతూ ఆటో వాడు అడిగాడు 20 రూపాయలు ఇవ్వంటే ఆడికి 20 ఇవ్వకుండా మాట్లాడుతుందంట. బాబు యేసుప్రభుని నమ్ముకంటే ఆడన్నాడు 20 ఇచ్చే అన్నాడు. 20 ఇచ్చిన తర్వాత మళ్ళీ అన్నదట, బాబు యేసుప్రభుని నమ్ముకంటే ఆడన్నాడట. నమ్ముకంటే ఏంటి అని అడిగాడు. అంటే ఇవిడికి ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు అన్నాడు. నమ్ముక అంటే నమ్ముకో అని అన్నాడు. అర్థమవుతలేదు ఏం చెప్పాలో. అడు అడిగాడు నమ్ముక అంటే ఏంటంటే నమ్ముక అని అంది. అదే నమ్ముక అంటే ఏంటంటే అప్పుడు చెప్పిందంట. అంటున్నాడు ఏమనంటే, నమ్ముతాను, నీ దేవుడిని నమ్ముతాను, నా దేవుడిని నమ్ముతాను, అందరి దేవుడిని నమ్ముతాను, మీ దేవుని కూడా నమ్ముతానంటే. అది కాదు నమ్ముకో అందంట. ఏంటి నమ్ముకో? మనకు సువార్త చెప్పడం వస్తుంది. యేసుప్రభుని నమ్ముకో అని చెప్పడం కాదు సువార్త. యేసుప్రభుని నమ్ముకు కాదు, ఆయన గుణగణాలు చెప్పాలి, ఆయన దేవుడని చెప్పాలి, నిత్యుడని చెప్పాలి, ఆయన చూపించిన ప్రేమను మన జీవితాల్లో చూపించాలి, ఆయనను చెప్పండి ప్రచారం చేయాలి. ఇది చేయడానికే చెప్పండి మనల్ని పిలుచుకున్నట్ట. ఇది ఇశ్రాయేల్ చేయాలి, వాళ్ళ చేయలేనిది ఇప్పుడు ఎవరని చెప్పంటాడు చెప్పండి? మనం చేయమన్నాడు. ప్రేమ చూపించట్లు ఆదరణ ఇవ్వడంలో 11వ వచనంలో, ప్రియులారా మీరు పరదేశులు యాత్రికులు ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరరచన విసర్జించండి. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించుతారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గల వారి ఉండవలనని మిమ్మల్ని ఇప్పుడు చెప్పండి. యేసుప్రభుని పరిచయం చేయడం అంటే ఏంటి? బైబిల్ పంచడం కాదు. యేసుప్రభు పరిచయం చేయడం అంటే సువార్తలో యేసుప్రభుని నమ్ముకుండా వెళ్ళిపోవడం కాదు. యేసుప్రభుని పరిచయం చేయడం అంటే మన ప్రవర్తన ద్వారా వాళ్ళకి చూపించండి. అందుకే ఆ కాంటెక్స్ట్ రాస్తే ఏమంటాడంటే 15వ వచనంలో, ఎలయనగా మీరు ఇటు యుక్త ప్రవర్తన గలవారే అజ్ఞానంగా మాట్లాడే అన్యజనులు ఎవరైతున్నారో మీరు యుక్త ప్రవర్తన గలవారే అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖులు నోరు మూయినట్లు దేవుని చిత్తం. ఇప్పుడు చెప్పండి, అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖులు నోరు ఎలా మూయాలి? అక్కడ చూసి చెప్పండి. మన ప్రవర్తనతో ముయ్యాలి. ఆడెదవంటాడు, నువ్వేమంటావు? ఫేస్బుక్లో ఎదవన్నారు మోస్తాడా నోరాడు? నోరు ఎలా మోస్తాడు చెప్పనా? ఆడు ఎదవన్న వెంటనే గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అని మళ్ళీ అంటాడు, మళ్ళీ గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అన్న మళ్ళీ అంటాడు, మన అమ్మని తిడతాడు, నాన్న తిడతాడు, అందరిని తిడతాడు. ఎంతమందిని తిట్టినా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించిన గాక. ఒకరోజు కాడికి అనిపిస్తుంది మనం పెట్టే ఈ మాటకి, మన యుక్త ప్రవర్తనకి ఆడు మళ్ళీ ఇంకొక మాట చెప్పండి పెట్టలేడు, నోరు మూసుకుంటాడు. కానీ మనం ఏమనుకున్నాం చెప్పినా, ఈ రెఫరెన్స్ మీ చాలా తేడాగా తిప్పేస్తారు. ఈ రెఫరెన్స్ ఏమంటారంటే, మీరు యుక్త ప్రవర్తన ఎదుటోడు మూర్ఖంగా మాట్లాడి మూర్ఖు నోరు మూయి అంటే ఆడి జబ్బగొట్టి ఇటు జబ్బగొట్టాడు, ఆడు తొడగొట్టి ఇటు తొడగొట్టాడు, నరుక్కుని పండు ఇద్దరు జైలుకి. ఇదా మూర్ఖులు నోరు మూయడం అంటే? మూర్ఖులు నోరు మూయడం అంటే ఏంటి? ఆడు అరుస్తాడు, నువ్వు అరవకు. ఆడు తిడతాడు, నువ్వు తిట్టకు. ఆడు నిందేస్తాడు, నువ్వు వేయకు. వాడు దూషిస్తాడు, నువ్వు దూషించుకో. వాడు శపిస్తాడు, నువ్వు శపించుకో. మనం ఏం చేయాలి చెప్పినా? దీవించు. వాడికి అర్థమవుద్ది. వాళ్ళని ఎంత ఏమన్నా ఎప్పుడు మనం ఒక పల్లెత్త మాట అనరు, ఎంతకింత ఎలా ఉంటున్నారంటే దూషించేవాడు కూడా అర్థమవుద్ది నిజంగా జీసస్ లవ్ ఉందిరా వీళ్ళలో అనుకుంటాడు.
మూర్ఖంగా మాట్లాడేవాడు కూడా వాడు నోరు ఎలా ముంచుకుంటాడు తెలుసా? మన ప్రవర్తన చేత మూసుకుంటాడు. మీ సైడ్ ఒకప్పుడు చాలా నెలల క్రితం ఓ తమ్ముడు మా అమ్మనే మా నాన్నని ఇష్టం వచ్చిన బూతులాడి తిట్టాడు. ఎందుకంటే వాళ్ళ సంస్థను ఏదో అన్నామని. ఏమనలేదు, డాక్టర్ని మాట్లాడమని. ఈ సైడే ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. అప్పుడేమో నాకు గుర్తులేదు, ఒకటే మాట, గాడ్ బ్లెస్ యు తమ్ముడు, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించగాక అనేసి మర్చిపోయాను. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ తమ్ముడు ఏడుస్తూ ఫోన్ చేసి అన్నాడు, అన్నయ్య ఆ రోజు నేను చాలా తప్పు మాట్లాడి నాకు క్షమించాను. ఆ రోజు ఆ మాట నేను అనకపోతే ఆడు మారతాడా? ఇంకో మాట చెప్పిన, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఫేస్బుక్లో మా మీద విపరీతంగా పెట్టేవారు, దారుణంగా పెట్టేవారు, మా పర్సనల్ క్యారెక్టర్ని డౌన్ చేస్తూ విపరీతంగా పెట్టేవారు. ఎప్పుడూ స్పందించలేదు. మీ సైడ్ నుంచి ఒక బ్రదర్ ఉంటాడు, అక్కడ ఒక బ్రదర్ ఉన్నాడు, ఆ బెంగళూరు దగ్గర ఒక బ్రదర్ ఉంటాడు, ఎంత దారుణంగా పెట్టాడు, ఎప్పుడు మేము స్పందించలేదు. నేను లేటెస్ట్గా బెంగళూరు మీటింగ్కి వెళ్ళాను, దగ్గరకు వచ్చాడు, ఒక మాట అన్నాడు, జేమ్స్ ఒక మాట ఆడుతాను, ఎన్ని మాటలన్నీ ఎప్పుడు కూడా ఒక మాట అనలేదు, నీ ప్రేమ నన్ను బందీ చేసింది, సారీ జేమ్స్ అని భార్య పిల్లలతో వచ్చి నన్ను కౌలించుకుని క్షమాపణ చెప్పాడు. ఎలా చెప్తారు చెప్పండి? మన ప్రవర్తన ద్వారా వాళ్ళ నోరులు మోయించాలి. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? పేతురు ఏమి నేర్పిస్తున్నాడంటే, స్తెఫనుని చంపేశారని మీరు దూషించకండి, మిమ్మల్ని కొడుతున్నారని అధికారులను దూషించకండి, ఎన్ని జరిగిపోయినా ఎవరిని ఏమనకండి, మిమ్మల్ని దూషించేవారిని దీవించండి, మిమ్మల్ని శపించేవారిని ఆస్వాదించండి, మిమ్మల్ని తోలనాడేవారిని బాగుండాలని కోరుకోండి. ఇది యేసయ్య చూపిన ప్రేమ. ఈ ప్రవర్తన ఎప్పుడైతే చూపిస్తామో మన ఎదురింటోడు కూడా మనకు ఒకరోజు పగోడైన వాడు ఏమవుతాడు చెప్పనా, ముక్కు మీద వేలేసుకుని పోతాడు. గుర్తుపెట్టుకోండి. మనం అలాగాను చేతిలో బైబిల్ ఉంటుంది కాబట్టి బతికిపోయేవన్నమాట. అదే నేను అరిగేతావాడిని, అదే తగ్గించుకోమంట. ఒకవేళ నిజంగానే మానవ భావం కనుక కోపం వచ్చేసినా ఏం సిగ్గు లేకుండా, మళ్ళీ చెప్తాను, ఏం సిగ్గు లేకుండా, దేవుడు ఎదుటి నేరస్తులు కాకుండా సాయంత్రానికి వాడికి సారీ చెప్పండి. నా మాటలు నిన్నేమైనా గాయపరిస్తే సారీ బ్రదర్ అని చెప్పండి. ఎందుకు చెప్పినా, మన గొప్పని నెరవేర్చుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. ఒక సహోదరుణ్ణి చెప్పండి సంపాదించుకోవాలి. ఇది క్రిస్టియన్ ఫెయిత్, క్రిస్టియన్ లవ్. ఇది చెయ్యండి. ఇది కనుక మనం చేయలేదనుకోండి, ఎప్పటికీ విరోధులు మనం పోగేసుకుంటాం తప్ప ప్రేమతో ఎవరినే చెప్పండి సంపాదించుకోవడానికి బదులు విరోధులను సంపాదించుకుంటాం. పేతురు మన భుజ స్కంధాల మీద మనం పెట్టిన గురుతర బాధ్యత చెప్పిన అల్టిమేట్గా మనం నేర్పుతుంది, ప్రేమించండి, ప్రభు యొక్క గుణగణాలను చూపిస్తూ ప్రేమించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఇది పాటిస్తూ చెప్పండి. మనం పాటించలేని ప్రభు పాటించి మన మీద పడాల్సిన శిక్ష ఆయన మోసి, నేను ఏం చేయమంటా ప్రభు అంటే ఏమీ లేదు, నా మాట విని నా కోసం చెబుతూ నేను ఎలా జీవించానో చెప్పండి. మీరు అలా జీవించిన 21వ వచనంలో అంటాడు చూడండి, అదే 2వ అధ్యాయం 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటన ఏ కపటమో కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు ఇచ్చే దేవునికి తనను తానే అప్పగించుకొను. మన పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తానే తన శరీరమును మన పాపములను మ్రాణ మీద మోసుకొను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుదరి. మీరు గొర్రెల వలె త్రోవ తప్పిపోతురు, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ మనకు మాదిరి ఉంది, మనకి దీవెన ఉంది. ఇప్పుడు ఆయన వైపు చూడండి. ఆయన దూషించలేదు, మనం దూషించొద్దు. ఆయన బెదిరించలేదు, మనం బెదిరించొద్దు. మనల్ని బాధ పెట్టే వాళ్ళని అందరినీ మనం ఏం చేయాలి చెప్పండి? దీవించుకుంటూ వెళ్ళిపోండి. మీరు ఎంత ప్రేమించి దీవించినా ఆడు నీ మీద పగే పెంచితే ఆడి సంగతి ఎవరు చూస్తారు తెలుసా? దేవుడు చూస్తాడు. వదిలేయండి, చెప్పండి, వదిలేయండి. ఎంత నీ మీద పగతో అసూయతుంటే మళ్ళీ చెప్తున్నాను, వాడి నాశనాన్ని వాడే కోరుకుంటాడు. మీరు చేయాల్సిన పని వాళ్ళు ఒకటే, ప్రభు ఇతరులను ఎలా ప్రేమించాడు, ఇస్కరియోతు యోధా పాదాలు కూడా ఎలా కడిగారో మన శత్రులను కూడా మనం ప్రేమిస్తూ, మనల్ని బాధ పెట్టినాడు మన ఎదురుగా వచ్చినా బాగున్నావు బ్రదర్ అని మనం అడగాలి. అంతే. ఇంకా అంతకుమించి ఎదవా ఆ రోజు అలా అన్నావురా, ఇంకేమీ సిట్టాలేమీ ఎత్తకండి. ఇంకా దీవించండి, ఆశ్రయించండి. ఇది నేర్పిస్తుండే ఎవరికి చెప్పండి? చెదిరిపోయిన సంఘానికి. ఎవరు? పేతురు గారు. వాళ్ళ చేయలేనిది చెప్పండి మనం చేయండి. ఏది మీరు చేసినా క్రీస్తు ద్వారా నలుగురిని సంపాదించుకొని మీ యుక్త ప్రవర్తనతో ఇతరుల నోరు మూయించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి ఈ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు తండ్రి. పాత నిబంధన దగ్గర నుంచి క్రొత్త నిబంధన వరకు మనుషుల పట్ల మీరు కోరుతున్న తండ్రి ప్రేమ అనురాగాలు, అది మేము చేయలేకపోతున్నాం, నెరవేర్చలేకపోతున్నాం అని మమ్మల్ని మేము తెలుసుకోవడానికి
ధర్మశాస్త్రం ద్వారా వడపోతున్న తండ్రి జరిగించి, క్రీస్తు ద్వారా మాకు విమోచన తండ్రి అనుగ్రహించి, ఆయన మాదిరిని మాకు చూపించు తండ్రి. మేము మోయలేని భారాన్ని, మేము నెరవేర్చలేని తండ్రి బలహీనతను తండ్రి జయించే శక్తిని పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి, ఒక యుక్త ప్రవర్తనతో తండ్రి మమ్మల్ని నడిపించడానికి ఆత్మదేవుడు మాకు అనుగ్రహించినందుకు స్తుతులు దేవా. ఎవరికి ఈ సంగతిలో తండ్రి బోధపడ్డాయో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరూ తండ్రి మీ చిత్తాన్ని ఇది జరిగిస్తే మాకు కావాల్సిన దీవెనలన్నీ మీరు అనుగ్రహిస్తారు దేవా. ఇది చేయకుండా, ఇది పాటించకుండా, కేవలం తండ్రి మాటలు చెప్పుకుంటూ క్రీస్తుని తండ్రి ఏ విధంగా పరిచయం చేయాలో ఆ విధంగా మేము పరిచయం చేయకుండా తండ్రి మాటల చేత మేము బతికితే తండ్రి మా ఆత్మలకు మేము ఉత్తరవాదులు అవుతాం తండ్రి. ఏ ఆత్మలకి మేము మాదిరిగా మేము జీవించలేం. మమ్మల్ని ఆశీర్వదించండి, బలపరచండి. దీవెనకరంగా, మాదిరికరంగా, ప్రేమను కనుపరచడంలో తండ్రి ఓర్చుకునే శక్తిని, మాకు అన్యాయం చేసిన వారిని కూడా తండ్రి భరించే శక్తిని మాకు అనుగ్రహిస్తారని కోరుతూ, ముందు మాట్లాడిన తమ్ముడిని, సేవకుల్ని, నాయకుల్ని, ఇక్కడున్న కాపరిని, ఈ సభ కొరకు కష్టపడిన ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవించండి. మమ్మల్ని శత్రుగా భావించి మా మీద చెడ్డ మాటలు పలుకుతున్న ఎవరైనా ఉంటే తండ్రి వారందరినీ తండ్రి దీవిస్తారని కోరుతూ, అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ రెండో దినానికి పరిస్థితులను అనుకూలపరిచి చక్కటి వాతావరణము, ఆరోగ్యము తండ్రి నడిపింపును దయచేస్తున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రములు. మరొకసారి మాతో మాట్లాడండి. గతించిన రాత్రి తండ్రి విస్తరించి మాతో మాట్లాడారు. ఉదయకాలం వేళ కూడా తండ్రి మీ వాక్యాన్ని మీ బిడ్డలకు వెదజల్లారు. ఈరోజు కూడా ఈ రాత్రి మరికొన్ని సంగతులు మాకు అందిస్తారని కోరుతూ తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఔన్నత్యము తండ్రి ఎంత ప్రాముఖ్యమో తండ్రి గ్రంథపు వెలుగులో మాతో మాట్లాడతారని అర్థిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమె. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రకటన. ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా యేసుక్రీస్తు వారు నిత్యుడు కాదని కానీ, యేసుక్రీస్తు వారు మధ్యలో పుట్టారని కానీ, యేసుక్రీస్తు వారు చిన్న దేవుడు అని కానీ, యేసుక్రీస్తు వారు మనకు అన్నయ్య అని కానీ, ఇలాంటి వంకర మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు తెలిసిన స్పీకర్స్ కానీ ఇలా చెప్పే సహోదరులు కానీ ఎవరైనా ఉంటే, రేపు ఉదయకాలం దీని మీద ప్రత్యేకించి క్వశ్చన్ అవర్ జరుగుతుంది. ఇక్కడే ఈ టెంట్ కింద జరుగుద్ది. వాళ్ళని తీసుకురావడం కాదు, ఈడ్చుకుని రండి. నేను సీరియస్ చెప్తాను, ఎందుకంటే అది చాలా ప్రమాదకరమైన బోధ. అది సంఘానికి యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని తగ్గించడం చాలా ప్రమాదకరమైనది. ఇందాక వంశీయాన్ని గారు చక్కటి పాట పాడి వీడియో సాంగ్ అయితే బాగుండు. సరే, రేపు దాన్ని మళ్ళీ చెప్తున్నాను. ఎవరైనా యేసుక్రీస్తు వారి యొక్క ఔన్నత్యాన్ని తగ్గించి మాట్లాడే ఎవరైనా ఉంటే రేపటి దినాన్ని వీళ్ళని తీసుకురండి, వీరితో మనం మాట్లాడదాం. ఇక వాక్యంలోనికి మనం వెళదాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం సుమారు మొదటి వచనం నుండి 10వ వచనం వరకు చదువుదాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయియగు ప్రభువునద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలిని అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని
సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రము సిగ్గుపడడు అను మాట లేఖనమున యందు రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించుతారో అదే మూలకు తలరాయాయును, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయును. కట్టువారు వాక్యానికి అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారు అయితిరి. ఆగుదాం. అందరి దగ్గర బైబిల్ ఉందిగా, బైబిల్ చూస్తూ వినండి. ఓకే, రాత్రి మనం మాట్లాడుకున్నట్టు నిజాయితీగా మనం ఒప్పుకుందాం, చదివింది ఒక్క మొక్క మనకేమైనా అర్థమైందా? సిగ్గు లేకుండా ఒప్పుకుందాం. చెప్పండి, మనకేం అర్థం అవ్వలేదు, కానీ చదివాం. ఏముంది ఆ పత్రికలు అంటే, ఎప్పుడైనా ఒక పత్రిక మనకు అర్థం కావాలి అంటే, బైబిల్లో ప్రధానమైన పత్రికలు మనకు అర్థం కావాలి అంటే, ఈ పత్రికల యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే దీని పునాదులు, దీని వెనక ఏం జరిగిందన్న ఆ గతం మనకు అర్థం కావాలి అంటే, ఈ పత్రికల పునాదులు అపోస్తుల కార్యంలో ఉంటాయి. ఆ మాటలు అర్థమవుతున్నాయా? పౌలు గారు రాసిన సుమారు 13 లేదా 14, ఈ 13-14 పత్రికలైనా, పేతురు గారు రాస్తున్న పత్రిక అయినా, ఎందుకు ఈ పత్రికలు రాశారో మనకు తెలియాలి అంటే దీని పునాదులు అపోస్తుల కార్యంలో ఉంటాయి. అపోస్తుల కార్యంలో ఏం జరిగిందని మనకు తెలిస్తే ఈ పత్రిక మనకు అర్థం అవడానికి అవుట్లైన్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. అపోస్తుల కార్యం ఎలా ప్రారంభం అవుద్దో మనకు తెలుసు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సుమారు 40 రోజులు శిష్యులకి అగపరుచుకుంటాడు, అంటే కనబడుతుంటాడు. తన శిష్యులకి 40 రోజులు కనబడతాడు, శరీరాన్ని తాకమంటాడు, చూడమంటాడు, నేనే ఆయనని చెప్పడానికి అనేక రుజువులు కనపరుస్తాడు. ఆ కనపరుస్తున్నప్పుడు సుమారు 40 రోజులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతుంటాడు. ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే ఒక వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానం ఏమంటాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి, కానీ అప్పుడే చెప్పకండి అంటాడు. మరి ఎప్పుడు చెప్పాలి ప్రభు అంటే, మీకు ఒక వాగ్దానం వస్తుంది, ఆ వాగ్దానం వచ్చిన తర్వాత చెప్పండి. ఏంటి ఆ వాగ్దానం అంటే, కాస్తంత బైబిల్ మీద అవగాహన ఉన్న వాళ్ళు పట్టుకుంటారు. పరిశుద్ధాత్ముడు. వాగ్దానం అంటే ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళకండి. మరి ఎక్కడుండాలి ప్రభు అంటే, కనిపెట్టండి. ఎక్కడ కనిపెట్టాలి? యెరూషలేములో కనిపెట్టండి. యెరూషలేము దాటి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. ఈ యొక్క భావమే లూకా సువార్తతో ముగిసిపోద్ది. ఈ భావమే అపోస్తుల కార్యంతో ప్రారంభమవుతుంది. అంటే లూకా సువార్తలో ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత కనిపెట్టమని చెప్తాడు. ఆ కనిపెడుతున్న వారికి సుమారు 40 రోజులు, బాగా వినండి, ఆ కనిపెట్టే ముందు 40 రోజులు వాళ్ళతో మాట్లాడి చెప్పి ఆయన వచ్చేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. వీళ్ళకి కనిపెడతారు, జాగ్రత్తగా వినండి. ఒక మేడగదిలో కూర్చుని వాళ్ళకి కనిపెడుతుంటారు. ఎవరి కోసం? పరిశుద్ధాత్మ కోసం. ఎందుకు పరిశుద్ధాత్ముడు వచ్చేంత వరకు సువార్త చెప్పొద్దు అన్నాడంటే, పరిశుద్ధాత్ముడు వస్తేనే మీకు శక్తి వస్తుంది. పరిశుద్ధాత్ముడు వస్తేనే మీకు శక్తి వస్తుంది. శక్తి లేకపోతే సువార్త చెప్పలేమంటే, శక్తి లేకపోతే సువార్త చెప్పలేము. అదేంటండి మరి? సువార్త చాలామంది చెప్తారు, నాసిరకం సువార్త చెప్తారు. శక్తి లేకపోతే సువార్త చెప్పలేమంటే చెప్పలేం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రభువు అని ప్రభుత్వాలు మనకు వ్యతిరేకంగా చెప్పాలి అంటే పరిశుద్ధాత్ముడు శక్తి ఉండాలి. శక్తి అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడు శక్తి అంటే అనోర్థం కాదు.
పరిశుద్ధాత్ముడి శక్తి అంటే ఏంటి? కచ్చీపులు కొనుక్కోవడం కాదు. పరిశుద్ధాత్ముడి శక్తి అంటే ఏంటి? నూనె వాటలు కాదు. పరిశుద్ధాత్ముడి శక్తి అంటే ఏంటి? నా సూట్ ఇప్పేసి విసిరేస్తే ఆ సూట్ పట్టుకుని పడిపోవడం కాదు. పరిశుద్ధాత్ముడి శక్తి అంటే ఏంటంటే గుండె ధైర్యం. అంటే సువార్త చెప్పేవాడికి ఏముండాలంటే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఎలా వస్తుందంటే పరిశుద్ధాత్ముడు ఉంటే వస్తుంది. పేతురు కానీ మిగిలిన 11 మంది శిష్యులు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సువార్త చెప్పాలంటే వాళ్ళకి ధైర్యం ఉండాలి. అంతకుముందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూర్చున్న మాటలు ఒక అమ్మాయి అడిగింది. ఎవరిని? పేతురుని. నువ్వు ఆ గలిలయ టీంలో కూడా నువ్వు కూడా యాక్టివ్ మెంబర్ కదా అని అడిగితే పేతురు ఏమన్నా తెలుసా? ఆయన ఎవరో అస్సలు నాకు తెలియదు అన్నాడు. పేతురుని అడిగితే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆయన ఎవరిని ఎప్పుడు చూడలేదన్నాడు. అంటే ఇంత పిరికోడు, ఇంత భయస్థుడు, యేసుప్రభు నడిస్తే చెట్టుకొకరు పుట్టుకొకరు పారిపోయిన వారు, ఎంత బెంబేలెత్తిపోయిన వారు ధైర్యంగా సువార్త చెప్పాలి అంటే వాళ్ళకి పరిశుద్ధాత్ముడు ఉండాలి. అందుకు పరిశుద్ధాత్ముడు అంటే దమ్మున్న సువార్త, ధైర్యమున్న సువార్త, దేవుని కొరకు తెగించి చెప్పే సువార్త చెప్పాలి అంటే అందరూ చెప్పలేరు. ఎవరు చెప్తారు చెప్పండి? పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వారు చెప్తారు. రేషన్ కార్డులు రద్దు చేసేసినా చెప్తారు, క్యాస్ట్లు మార్చేస్తామన్నా చెప్తారు, మీకు ఇండియన్ సిటిజన్షిప్ 2nd గ్రేడ్ ఇస్తామన్నా చెప్తారు, మీరు ఇండియాలో ఉండడానికి వీల్లేదన్నా చెప్తారంటే యేసు ప్రభు నమ్ముకున్న వీళ్ళు ఎంత ధైర్యంగా సువార్త చెప్తారంటే ఆత్మ కలిగిన వారు కనుక యేసు ప్రభు దైవత్వం కోసం ఎంత ధైర్యంగా మాట్లాడడానికి వాళ్ళు వెనకాడరు. అందుకు ఆత్మదేవుడు వచ్చేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అన్నట్టుగానే కనిపెడుతున్నారు. సరిగ్గా కనిపెడుతున్న టయానికి ఇజ్రాయేల్కి ఒక నేషనల్ ఫెస్టివల్ వచ్చింది, జాతీయ పండగ. ఏంటా జాతీయ పండగ అంటే పెంతుకొస్తు పండగ. తెలుసు కదా? కొంచెం జాగ్రత్తగా వినండి. కొంచెంసేపు మీకు ఏం అర్థమైపోయినా అర్థమైనట్టే చూడండి, ముందుకెళ్ళాక అన్నీ అర్థమవుతాయి. జాగ్రత్తగా విందాం. ఎప్పుడైతే జాతీయ పండుగ వచ్చిందో, ఈ జాతీయ పండుగ వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు అప్పటికే ప్రపంచంలోకి చెదిరిపోయారు కాదు, దేవుడు చెదరగొట్టాడు. ఎందుకు చెదరగొట్టారంటే ఇశ్రాయేలీలు అందితే జుట్టు, చెప్పండి, అందకపోతే కాళ్ళు. ఆది ఇశ్రాయేలీలు గుర్తుపెట్టుకోండి, పలుమార్లు దేవుని మీదకి తిరగబడ్డారు. పంటలు పండితే ఒకలాగా, పంటలు పండకపోతే మరొకలాగా, కలిసి వస్తే ఒకలాగా, కలిసి రాకపోతే ఒకలాగా, ఆకలి దప్పులతో ఉంటే దేవా మాకు అన్నం పెట్టని ఏడిసేవారు. తీరా అన్నం పెట్టిన తర్వాత కడుపులు బాగా నిండిపోయి కళ్ళు నెత్తికెక్కిపోయి తల తిక్కలేసాలు వేసేవారు. దేవుడు పలుమార్లు వాళ్ళకి భోజనం పెట్టాడు, పలుమార్లు పంటలు దీవించాడు, పలుమార్లు ఆశీర్వాదకరమైన కార్యాలు జరిగించారు. దేవుడు ఆశీర్వదించినప్పుడల్లా వాళ్ళ కళ్ళు ఎక్కడ పోయి చెప్పండి? నెత్తి మీదకి పోయాయి. ఎప్పుడైతే సుఖాలకు మరిగాడో దేవుడు ప్రవక్తలను పంపించాడు, నీతిమంతులు పంపించాడు, బోధకులను పంపించాడు, అనేక హెచ్చరికలు ఇచ్చాడు. వీళ్ళ బుర్రలకు ఎక్కలేదు. దేవుడు లాగి పెట్టి కొట్టాడు వీళ్ళని. దేవుడు ఇశ్రాయేలుని ఎలా కొట్టాడంటే, ఇప్పుడు అడుగుతున్నాను, నిన్నైనా నన్నైనా ఎలా కొడతాడంటే ఆకాశం నుంచి పెద్ద చెయ్యి ఎలాగొచ్చి ఏంట్రా పనులు అని కొట్టడు. మరి ఎలా కొడతాడు? ఇశ్రాయేలుకి బుద్ధి చెప్పడానికి ఏం చేశాడంటే గుర్తుపెట్టుకోండి, ఎలా కొట్టాడు? బలవంతులను లేపాడు. ఎవరా బలవంతులు అంటే అస్సూరియన్సు, బాబులోనియన్సు, మాదీయ పారసికులు, గ్రీకులు, రోమ ప్రభుత్వం, కొన్ని పిల్ల రాజ్యాలు, ఇవన్నీ కలిసి ఇజ్రాయెల్ దేశం మీద దాడి చేయించాడు. ఎప్పుడైతే దాడి చేయించాడో ఈ దాడి తాకిడికి వాళ్ళు తట్టుకోలేక ఏం చేశారంటే ప్రపంచ దేశాలకి చెదిరిపోయారు. ఈ చెదిరిపోయిన వాళ్ళు ఎంత చెదిరిపోయినా వీళ్ళ మూలాలు ఏంటంటే పండగ టయానికి సరిగ్గా ఊరు వస్తారు. ఏ ఊరు? యెరూషలేము వస్తారు. మనోళ్ళు కూడా అక్కడక్కడ ఆయా పనులకు పోయినా సరిగ్గా పండగకి ఇక్కడికి వస్తారుగా, వస్తారు రారా? పండగ టయానికి వస్తారు ఎక్కడెక్కడో మనం పనులకు పోయినా కానీ. అలాగే ఇశ్రాయేలు ప్రపంచ దేశంలో ఎక్కడెక్కడో చెదిరిపోయినా సరిగ్గా పండగ టయానికి ఎక్కడికి వస్తారంటే యెరూషలేముకి వస్తారు. అలా వచ్చిన వాళ్ళు సుమారు 20 లక్షల మంది వచ్చారు. మర్చిపోకండి, అసలు ఏంటి పేతురు పత్రిక చూస్తున్నాం, ఓకేనా? మర్చిపోకండి. అర్థమైనా అర్థమైనట్టు చూడండి కొంచెంసేపు, అసలు విషయాలు ముందుకెళ్ళక అర్థమవుతాయి. సరే, ఏదైతే మనం చదువుతున్నామో ఇలా తిరిగి వచ్చే సమయానికి 20 లక్షల మంది వస్తే
ఈ 20 లక్షల మంది తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. సరిగ్గా 20 లక్షల మంది పండగ వాతావరణంలో ఉండగా 20 లక్షల మంది ఏమో టౌన్లో ఉన్నారు, 120 మంది ఏమో చెప్పండి మేడగదులు ఉన్నారు. మేడగదిలో 120 మంది, 20 లక్షల మంది యెరూషలేం సిటీలో. సిటీలో 20 లక్షల మంది, 120 మంది పైన. వాళ్ళేమో ఎడతెగక వాగ్దానం కోసం కనిపెడుతున్నారు. వీళ్ళేమో పండగ చేయడానికి యెరూషలేంకి వచ్చారు. సరిగ్గా వీళ్ళ పండగకు వచ్చే సమయానికి అదే పండగ టైంలో పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి వచ్చాడు. ఎవరి మీదకి? ఆ 120 మంది మీదకి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి వచ్చాడో, ఈ పండగకు వచ్చిన అశేషమైన జనాంగం మధ్యకి 12 మంది వచ్చి భాషలతో మాట్లాడడం మొదలెట్టారు. ఏం భాషలు అంటే ఇంక మీరు వింటున్నారు, ఆ భాషలు కాదు. ఏ భాషలు అంటే ఈ చెదిరిపోయారు చూసారు, ఈ చెదిరిపోయిన వాళ్ళు ఇండియాకి వచ్చిన వాళ్ళు ఇండియాకి వచ్చారు, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళారు, ఆఫ్రికా వెళ్ళే వాళ్ళు ఆఫ్రికా వెళ్ళారు. ఏదైతే అరబ్ ఉందో అరబ్ ఏరియాలకి ఎక్కడెక్కడైతే చెదిరిపోయారో, ఈ చెదిరిపోయిన వాళ్ళందరూ కొన్ని సంవత్సరాలు ఆ దేశాల్లో ఉండిపోయారు కనుక వీళ్ళు ఉండిపోయాక వీళ్ళు ఆ భాషకు అలవాటు పడిపోయారు. ఇప్పుడు మన ఇండియా వచ్చారనుకో, మన ఇండియా భాషకు అలవాటు పడిపోయారు. ఎక్కడ పోతే అక్కడ ఆ భాషకు అలవాటు పడిపోయారు కనుక వారికి సువార్త అర్థం కావడానికి వీళ్ళకి అర్థమయ్యే భాషలో 120 మంది ఏం చేశారు? సువార్త చెప్తున్నారు. ఎప్పుడైతే సువార్త చెప్తున్నారో, ఈ సువార్త చెప్తుండగా చాలా మందికి అర్థమైంది కానీ స్థానికులకు అర్థం కాలేదు. స్థానికులు ఎవరు? ఎబ్రీ భాష మాట్లాడేవారు. వీళ్ళకి అర్థం అవ్వలేదు. వీళ్ళకి అర్థం కాక ఏం చేశారంటే, వీళ్ళు తాగొచ్చారా అన్నారంట. లేదు వీళ్ళు తాగేసి వచ్చి బస ఇలా సభని మాట్లాడుతున్నారా అన్నారంట. అంటే వీళ్ళకి అర్థం కాక వీళ్ళు ఏదో భాష మాట్లాడేస్తున్నారు, వీళ్ళు తాగుబోతు మాటలు మాట్లాడుతున్నారు ఎప్పుడైతే అన్నారో, ఆ 120 మందిలోంచి మధ్యలోంచి ఒక పెద్ద ఆయన లేచాడు. ఆ లేచిన పెద్ద ఆయన పేరు పేతురు. ఆ పేతురు లేచి మాట్లాడి, పేతురు ఏమన్నాడంటే, అయ్యలారా మీరు పొరపాటు పడకండి, వీళ్ళ కొత్త మద్యం కానీ పాత మద్యం కానీ ఏ మద్యం తాగలేదు, వీళ్ళ ఆత్మదేవుని సహాయంతో మాట్లాడుతున్నారు. వాళ్ళ మాట్లాడుతున్న మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో పేతురు గారు ప్రసంగం చెప్తున్నారో, ఈ అర్థమయ్యే రీతిలో పేతురు గారు చెప్పే ప్రసంగం మీరు ఇంటికి వెళ్ళక చదవండి. నేటి వరకు దావీదు సమాధి మన మధ్య ఉంది, నేటి వరకు ప్రవక్తల సమాధులు మన మధ్య ఉంది, కానీ ఒకే ఒక్క సమాధి ఖాళీగా ఉంది. ఆ ఖాళీగా ఉన్న సమాధి పేరు నజరేయుడైన యేసుది అన్నాడు. ఏవేలు ప్రవచనాలు ఎత్తి మాట్లాడాడు, ప్రవక్తల యొక్క లేఖనాలు ఎత్తి మాట్లాడాడు, దావీదు సమాధి కోసం మాట్లాడాడు. ఇలా విస్తరించి ఎప్పుడైతే ఆ ఎబ్రీ ప్రసంగం చేశాడో, ఆ ఎబ్రీ ప్రసంగానికి సుమారు 3000 మంది మారారు. ఎంత? 3000 మంది. ఈ 3000 మంది మారేసరికి ఈ 3000 మంది, ఆ 120 మంది, 3120 మంది కలిసి అధికారికంగా సంఘం క్రీస్తు శకం 33లో ప్రారంభమైంది. నా మాట అర్థమవుతున్నాయా? ఎప్పుడైతే అధికారికంగా సంఘం ప్రారంభమైందో 3000 మంది 4 అయ్యారు, 4000 మంది 5000 అయ్యారు, 5000 మంది జనసంఖ్య పెరుగుతున్నారు. ఇలా ఎప్పుడైతే సంఖ్య పెరుగుతూ వచ్చిందో, సంఖ్య పెరిగే కొద్దీ ఏమైందంటే మంది ఎక్కువైతేనట, చెప్పండి, మజ్జిగ పలసగా అయిందండి. చాలా పలసగా అయిపోయింది. ఎంత పలసగా అయిపోయిందంటే, వాళ్ళు ఎప్పుడైతే సంఖ్య పెరిగిందో, ఈ సంఖ్య పెరిగేసరికి సరిగ్గా గొడవలు ఎక్కడ ఎట్టుకోకూడదు అక్కడ ఎట్టుకున్నారంట. ఎక్కడ ఎట్టుకుంటారు గొడవలు? పెళ్ళిళ్ళైనా, ప్రేమ విందులైనా, సంఘములైనా సరిగ్గా గొడవలు ఎక్కడ వచ్చేస్తాయి చెప్పినా? సీపుగా భోజనాలు కూడా వచ్చేస్తాయి. సరిగ్గా రోజు గొడవ ఎక్కడ వచ్చినాయంటే భోజనాలు కూడా గొడవ పెట్టుకున్నారు. ఆ భోజనాల దగ్గర గొడవ ఏంటంటే, ఈ వడ్డించే వాళ్ళు ఉంటారు కదండి, వంకరోళ్ళు. ఇక్కడ వాళ్ళు ఎవరో నాకు తెల్దండో చెప్తున్నా. ఈ వడ్డించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వంకరోళ్ళు. బాగా వినండి, వడ్డించేవాడు వంకరోడు అయితే గొడవ వస్తుంది రాదా? నచ్చినోడికి ఒకలాగా, నచ్చనోడికి ఒకలాగా, మోతుబరికి ఒకలాగా, సామాన్యుడికి ఒకలాగా. ఇలాంటి వంకర వడ్డింపులు వడ్డిస్తే గొడవలు వస్తాయా రావా? వడ్డించేవాడు ఎలా ఉండాలి? ఉదార స్వభావం ఉండాలంటే ఎవరికైనా సమానంగా వడ్డించాలి. అలా వడ్డిస్తారా? వడ్డించరు. కావలసిన ఒకలాగా, కావాలి కాని వరకు ఒకలాగా, అంటే ఉన్న వాళ్ళకి ఒకలాగా, లేని వాళ్ళకి ఒకలాగా. ఇలాంటి వడ్డింపులు ఎప్పుడైతే వడ్డించారో గొడవలు వస్తున్నాయి. ఇప్పటికీ సంఘాల్లో, పెళ్ళిళ్ళలో చాలా మందిని వడ్డించండి అంటే ఈ వడ్డించే వాళ్ళ వల్ల గొడవలు వచ్చేస్తాయి రావా? ఏం చేస్తారు అనుకో, వీళ్ళు ఏం చేస్తారు? కూరలు దాచేస్తారు. వీళ్ళు కూరలు దాచేస్తారు. సీపి ఏంటి చెప్పిన? పెరుగు దాచేస్తారు. పెరుగు దాహం ఏంట్రా అని అడుగుతున్నాను. పెరుగు దాచేస్తారు, కూర దాచేస్తారు, బిర్యానీ దాచేస్తారు, చిన్న చిన్న ఫ్రై ఉంటుంది
ఆ లోపల సాల్తీలు ఈ ఫ్రై చేసిన ఆ ఫ్రై కర్రీ దాచేస్తారు. ఎన్ని దాచి ఏం చేస్తారంటే ఆలోలు వస్తారు. ఆలోలు చేసి ఆలోలు ఆ ఊళ్ళందరూ కలిసి ఆ ఊళ్ళో పడిపోతారు. అలా కావాలంటే ఈడు చుట్టం, ఈడి పట్టం, ఈడి బీరకాయ పీసులు ఎవరైతే వచ్చారో వాళ్ళ కోసం దాస్తారు. ఇలాంటి పిచ్చి పనులు పక్షపాతం చూపిస్తే గొడవ వస్తుందా రాదు? గొడవ వచ్చింది. ఆ గొడవ ఎలా వచ్చిందంటే, అరే ఇలా ఎబ్రియలు రా, ఇలా గ్రీకులు రా, ఇలా మనోళ్ళు రా, ఇలా బయటోళ్ళు రా, ఇలా స్థానికులు రా, వాళ్ళది ఏరే ఊర్రా, ఇలాంటి మాట్లాడుకుంటే సంఘంలో గొడవ వస్తుందా రాదా? వచ్చేసింది. ఎప్పుడైతే ఇలాంటి గొడవలు వచ్చినాయో వీళ్ళు విధవరాండ్లు రా, వీళ్ళకి ఎవరో లేరు రా, వీళ్ళ తర్వాత భోంచేయమని రా, అరే ఇలా మనోళ్ళు రా అని ఎప్పుడైతే ఇలాంటి కహాని మాటలు వచ్చేసినాయో గొడవలు వచ్చినాయి. ఈ గొడవలు కాస్త చినిగి గాలివానే వీళ్ళు ఎప్పుడైతే గొడవలు పెట్టుకుంటున్నారో అపోస్తుల చెవిలో పడ్డాయి. మర్చిపోకండి, పేతురు పత్రిక చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ గొడవలు అపోస్తుల చెవిలో పడ్డాయి, అపోస్తులు ఏం చేశారంటే కారణం వల్ల వడ్డించే వాళ్ళ వల్ల ప్రాబ్లం వస్తుంది కనుక ఆ వడ్డించే బ్యాచ్ని మార్చేమని ఒక కొత్త టీంను ఫామ్ చేశారు. ఆ కొత్త టీము 7. ఆ 7గురిలో ఒకరెవరు? స్టెఫన్ గారు. ఆ 7గురిని ఎప్పుడైతే పెట్టారో ఈ వడ్డించేవారిని మార్చేసి ఈ 7గురిని పెట్టిన తర్వాత అపోస్తులు అనుకున్నారు టీముని మార్చేస్తే సరిపోద్ది అనుకున్నారు. దేవుడు అనుకున్నారు మార్చాల్సిన టీముని కాదు, మొత్తం వీళ్ళ ప్లేస్ మార్చేయాలనుకున్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? వీళ్ళు 7గురిని మార్చేసి మరొక 7గురిని పెట్టారు. వీళ్ళు వడ్డిస్తున్నారు. ఈ వడ్డిస్తుండగా దేవుడు ఏం చేశాడంటే స్టెఫన్ తీసుకొచ్చాడు. అక్కడ వచ్చిన గొడవలని దేవుడు సద్దుమణిగడానికి దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటి చెప్పినా, ఈ మాట మీకు నచ్చకపోయినా పొసకపోయినా ఇది చరిత్ర, ఇది వాస్తవం. ఆ రోజు ఆ గొడవలని దేవుడు ఆపేయడానికి దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే స్టెఫన్ను చంపేశాడు. అదేంటి స్టెఫన్ను దేవుడే చంపాడంటే దేవుని అనుమతి లేకుండా తల వెంట్రులకు రెంటికైనను రాలదు. స్టెఫను చనిపోవడానికి ఇష్టపడ్డాడు. దానియేలుని కాపాడిన దేవుడు, అగ్నిగంధకాల్లో దానియేలు స్నేహితుల్ని కాపాడిన దేవుడు, సింహాల బోన్లో దానియేలుని కాపాడడానికి సింహాల నోర్లు మూంచేసిన దేవుడు స్టెఫన్ ఎందుకు కాపాడలేదంటే కారణం ఒకటే, స్టెఫన్ చనిపోవాలి. స్టెఫన్ ఎందుకు చనిపోవాలంటే ఇలా కుదురంగుండి వాక్యం వినకుండా అపోస్తుల బోధ, సహవాసం, ప్రార్థనలో వీళ్ళు ఉండకుండా ఈ పిచ్చి గొడవలు ఎప్పుడైతే పెట్టుకుంటున్నారో ఈ గొడవలు పోవాలి అంటే ఒక వ్యక్తి చనిపోవాలి. ఆ వ్యక్తి చనిపోవడానికి దేవుడు ఎంపిక చేయబడిన వ్యక్తి ఎవరో తెలుసా? స్టెఫను. దేవుడు ఎప్పుడైతే స్టెఫను ఎంపిక చేసుకున్నాడో స్టెఫను చనిపోయాడు. ఆ స్టెఫను చనిపోయి సమాధి చేసి వచ్చేస్తున్నారన్న టయానికి గుప్పమని వినబడిన వార్త ఏంటంటే ప్రభుత్వం తిరగబడుతుందని వార్త వచ్చింది. ప్రభుత్వం తిరగబడటమే కాదు, మరొక వార్త వచ్చింది, మతోన్మాదులు కూడా తిరగబడుతున్నారు. ఆ మతోన్మాదుల్లో యాక్టివ్ మెంబర్ ఎవరంటే సౌలు. ఈ సౌలు ఏం చేస్తున్నాడంటే ఇంటింటా చొచ్చి స్త్రీలని కానీ పురుషులని కానీ చూడకుండా అందరినీ బయటికి లాగుతున్నాడు. ఇటు ప్రభుత్వం తిరగబడుతుంది, ఇటు మతము తిరగబడుతుంది, మతోన్మాదులు తిరగబడుతున్నారు. స్టెఫను సమాధి ఇంకా ఆరిపోలేదు. ఎప్పుడైతే సంఘం మీద ఇన్ని దాడులు జరుగుతున్నాయో ఈ దాడుల తాకిడికి సంఘం తట్టుకోలేక తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇక్కడ ఉండే కన్నా ఎక్కడికన్నా పారిపోవాలని ఆయా సమరయ పై ప్రాంతాలన్నిటికీ సంఘం ఏమైందో తెలుసా? పరారైపోయింది. ఎప్పుడైతే ఈ పరారైపోయిందో పరారైపోయిన వారి విశ్వాసంలో బలహీనులు అవ్వకూడదని నాగిటి మీద చెయ్యేసిన మనము ఎనిదిరిగి చూడకూడదు. క్రైస్తవుడైనందుకు ఆ పేరుని బట్టి సిగ్గుపడక నిందను అనుభవించడానికి మనం పిలువబడ్డామే తప్ప క్రీస్తుని ఎరగమని కానీ సహవాసంలో ఉండమని కానీ మనం ఎక్కడికి పరిగెట్టడానికి వీల్లేదు. మనం దేవుని నమ్ముకున్న బిడ్డలం, దేవుని చేత పిలువబడిన బిడ్డలు. మన బుధస్కంధాల మీద గురుతర బాధ్యత ఉండి ధైర్యంగా ఉండండి. మీరు ఎక్కడికి పోయినా మేము ఇంకా యెరూషలేములో ఉన్నాం, చెదిరిపోయిన మీరందరూ ధైర్యంగా ఉండాలని ఈ చెదిరిపోయిన సంఘానికి ధైర్యం చెప్పడానికి రాసిన పత్రికే పేతురు రాసిన మొదటి పత్రిక. తమ్ముడు కొంచెం ఎందుకో స్టీరియో ఎక్కువ, అది రివర్స్ వస్తుంది అనుకుంటా. ఆ మైక్లా కొంత తగ్గిస్తారు, మైకులు ఆ మైకులు తగ్గించి. ఎప్పుడైతే పేతురు గారు ఈ చెదిరిపోయారంటే స్టెఫను మరణం తర్వాత, ఈ స్టెఫను మరణం తర్వాత సంఘం బెంబేలెత్తిపోయి మతము, రాజకీయం ఇవన్నీ ఎప్పుడైతే సంఘం మీద దాడి చేశాయో ఈ సంఘం తాకిడికి, ఈ బాధల తాకిడికి సంఘం తట్టుకోలేక పారిపోతే వాళ్ళని ధైర్యంగా ఉండమని చెప్పడానికి, చావో రేవో నాగిడి మీద చెయ్యేసాం, దేవునికి దూరంగా మనం జరగడానికి వీల్లేదని వాళ్ళకి ధైర్యం చెప్పడానికి పత్రిక రాస్తూ మొదటి పేతురు పత్రిక పేతురు రాశాడు.
ఈ పత్రిక రాస్తూ ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధార్థం, అసూయ, సమస్తమైన దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ వాక్యాన్ని అపేక్షించండి. ఇక చాలు, ఈ దూషించుకోవడం చాలు. ఈ దూషణ మాటలు మాట్లాడుకున్నందుకే ఇంత దూరం పారిపోయారు. గ్రీకులని, యూదులని, ఆడోళ్ళని, మొగోళ్ళని, చిన్నోళ్ళని, పెద్దోళ్ళని, డబ్బున్న వారని, డబ్బు లేని వారని, ఇలాంటి దూషణ మాటలు చాలు. ఇంకా ఇలాంటి మాటలు ఇలాంటి నాసిరకం మాటలు మాట్లాడకుండా వేషధారణొద్దు, అసూయొద్దు, సమస్తమైన దూషణ మాటలు మానేసి వాక్యాన్ని నేర్చుకోవడానికి విలువనివ్వండి. కొత్తగా జన్మించండి. మీ మీద ఒక బాధ్యత ఉందని చెప్తూ, మనుషులు చేస్తే విసర్జింపబడినాను, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభు నదికి వచ్చి, ఇప్పుడు మనకు ఒక రాయి ఉంది, మనకు ఒక టార్గెట్ ఉంది. ఆ రాయి మీద కట్టబడ్డానికి మనం పిలువబడినా మిగిలిన రాళ్ళుగా మనం పిలువబడతాం. నువ్వు ఒక రాయివి, నేను ఒక రాయిని. మనమందరం ఒక మూలరాతి మీద కట్టబడాలి. ఆ మూలరాతి మీద కట్టబడ్డానికి దేవుడు ముఖ్యమైన మూలరాయిని ఈ సియోనులో దేవుడు స్థాపించాడు. ఎవరు సిగ్గుపడకుండా ఆయన యందు ఆనుకొని ఉండాలని అనేకులు పిలిచారు. ఎవరైతే తృణీకరించారో వాళ్ళందరూ సిగ్గుపడేలాగా తృణీకరించిన రాయినే మూలరాయిని చేశాడు. అలా పిలిచి 8వ వచనంలో, కట్టువారు వాక్యానికి అవిధేయులై త్రొట్టెలుచున్నారు, దానికే వారు నియమింపబడ్డారు. ఎవరు కట్టేవారు, ఎవరు తృణీకరింపబడ్డారు, వాళ్ళ తృణీకరింపబడితే చెదిరిపోయిన వీళ్ళకెందుకు చెబుతున్నాడు, ఈ సంగతులు ఎందుకని రాస్తున్నాడు, ఏంటి దీని గొడవ అంతా ఏంటో మనకు అర్థం కావాలంటే అక్కడ రాస్తున్నాడు. ఎవరో కట్టేవారు ఉన్నారట, ఆ కట్టేవారి వాక్యానికి అవిధేయులయ్యారట, వారు తొట్టెళ్ళిపోయారట, దానికే వారు నియమింపబడ్డారట. వాళ్ళ తొలగపోతే మాకెందుకు చెప్తున్నారంటే, ఆ తొలగపోయిన స్థానంలోనికి దేవుడు మిమ్మల్ని రప్పించాడు. ఇందుకే ఎవరు, ఏం చేయడానికి రప్పించాడు, ఏంటి విధి విధానాలన్నీ మనకు అర్థం కావాలంటే ఒకసారి నిర్గమాకాండం రండి. ఒకసారి త్వరగా నిర్గమాకాండము 19వ అధ్యాయం, ఇది అలానే ఉంచండి. నిర్గమాకాండము 19వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదువుదాం ఒకసారి. నేను ఐగుప్తీయులకి ఏమి చేసితునో మిమ్మల్ని గెద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లా చేర్చుకుంటున్నావు మీరు చూసితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పిన. బాగా వినాలి. ఈ 19వ అధ్యాయం 6వ వచనం చదువుతుంటే, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పిన. ఇందాక ఈ మాట ఎక్కడో చదివాం. ఎక్కడ? పేతురు పత్రికలో చదివాం. ఇప్పుడు బాగానండి, పేతురు పత్రికలో ఉన్న మాట ఎక్కడదన్నమాట? నిర్గమాకాండం 19వ అధ్యాయంలో ఉన్న మాట. అంటే నిర్గమాకాండంలో ఉన్న మాటే పేతురు గారు రాస్తున్నారు. పేతురు గారు ఎందుకు రాస్తున్నారంటే, నిర్గమాకాండంలో ఏదో చరిత్ర ఉంది. ఏమి రాస్తున్నాడు? ఆ పుస్తకం పేరే ఏంటి చెప్పండి? నిర్గమాకాండం. ప్రశ్న అర్థం చెప్పండి. నిర్గమాకాండం అంటే ఏంటి చెప్పండి? నిర్గమాకాండం అంటే ఏంటి? ఎవరు అన్నారు నిర్గమాకాండం అంటే ఏంటంటే? నిర్గమాకాండం అంటే నిర్గమాకాండం అని అన్నారు. అది అల్ల మరి అడుగుతున్నాను. నిర్గమాకాండం అంటే ఏంటంటే, బాగా నిర్గమాకాండం అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తుని దాటారు. ఆ సందర్భం నిర్గమాకాండంలో ఉంటుంది. మరణపు దూత ఇశ్రాయేలుని దాటింది. ఆ సందర్భం నిర్గమాకాండంలో ఉంటుంది. ఇశ్రాయేలు ఫరో అధికారాన్ని దాటారు. ఆ సందర్భం నిర్గమాకాండంలో ఉంటుంది. యార్దాను దాటారు. ఆ సందర్భం నిర్గమాకాండంలో ఉంటుంది. ఎర్ర సముద్రం దాటారు. ఆ సందర్భం అంటే అన్ని దాటొచ్చే సందర్భాలంటే చీకటి నుంచి, ఐగుప్తు నుంచి, అధికారం నుండి, ఎర్ర సముద్రం నుండి, యార్దాన్ నుండి, ప్రతి విషయాన్ని ఎడారి నుండి అన్ని దాటొచ్చే సందర్భాలు నిర్గమాకాండం చెప్తుంది కనుక దాని పేరేంటి?
నిర్గమాకాండం. నిర్గమాకాండం అంటే నిడుదల, అంటే నిర్గమము, అంటే దాటి బయటికి వచ్చుట. దాని పేరు నిర్గమాకాండం. అంటే ఇవన్నీ దాటొచ్చారు. ఐగుప్తు అధికారాన్ని దాటారు, ఎర్ర సముద్రాన్ని దాటారు, ఫరో రథాలు దాటారు, ఎడారి దాటారు. ఇవన్నీ దాటొచ్చే సందర్భం కనుక దాని పేరు నిర్గమకాండం. అక్కడ రాస్తున్నాడు, ఇన్ని చేసిన దేవుడు అంటున్నాడు, నేను ఐగుప్తీయులకి ఏమి చేసినో మిమ్మల్ని గెద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నాం మీరు చూశారు. ఇప్పుడు అడగండి, ఐగుప్తీయులకి ఏం చేశాడు? ఐగుప్తీయులకి తెల్లారితే అందరు దేవుళ్ళే వాళ్ళకి. రాత్రి అయితే రాత్రి దేవుడు, పగలైతే పగల దేవుడు, సూర్యుడు దేవుడు, నక్షత్రాల దేవుడు, పండే భూమి దేవుడు, తాగే నది నీళ్ళు దేవుడు, వర్షం దేవుడు, గాలి దేవుడు, భూమి దేవుడు, అన్నీ దేవుళ్ళు. ఫరోను పంపించి ఆ దేవుళ్ళు అవి దేవుళ్ళు కాదని మోసే ద్వారా ఫరో మీద చూపిస్తూ, ఫరో నెత్తి మీద లేదా మొఖం మీద ఏలిపెట్టి మోసే చెబుతున్న మాటలో పట్టాన్న బుర్రకెక్కలేదు ఫరో అధికారానికి. ఏవైతే దేవుళ్ళు అనుకున్నావో ఈ చీకటి దేవుడు అంటున్నాడా, ఆ చీకటిని వెలుగుని చీకటిగా దేవుడు మారిస్తే వాళ్ళ దేవుడు మోసే మాట వినడం ఆశ్చర్యపోయారు. మీకు సూర్యుడు దేవుడేవో, మోసే ఎప్పుడైతే సూర్యుడి వైపు చూసి సూర్యుడిని ఆపేశాడో ఆ సూర్యుడు రక్తంగాను, నది రక్తంగాను, భూమి వాళ్ళకి ప్రతికూలంగాను, వర్షం వాళ్ళకి వడగండ్లుగాను మారిపోతుంటే వీళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఇదేంటి, మన దేవుళ్ళు మోసే మాట వింటున్నారంటే, మోసే మాట మన దేవుళ్ళు వింటున్నారంటే మోసే నమ్మిన దేవుడు ఇంకెంత గొప్పోడన్న సంగతి ఐగుప్తీయులకు అర్థం అవ్వాలి. ఐగుప్తులకి దేవుడు ఎప్పుడైతే చేశాడో ఐగుప్తులకి సంగతి దేవుడు నేర్పించేసరికి వాళ్ళకి అర్థమైంది. హడలెత్తిపోయారు. 1 తెగులు కాదు, 2 తెగులు కాదు, 3 తెగులు కాదు, సుమారు 10 తెగులు. 10 తెగులు ఎక్కడ కొట్టాడంటే దేవుడు ఐగుప్తి సంతానం మీద కొట్టాడు. ఫరో సంతానం మొదలుకొని సామాన్యుల సంతానం వరకు 10వ తెగులకి ఎప్పుడైతే సంతానం చనిపోయారో ఈ 10 తెగుళ్ళ టైంలో దేవుడు వాళ్ళకి ఇచ్చిన రాయితీ ఏంటో తెలుసా? మీరు నా మాట శ్రద్ధగా వింటే ఒక గొర్రె పిల్లని తెచ్చుకుని దాన్ని వధించి దాని రక్తాన్ని, దాని మాంసాన్ని మీరు జాగ్రత్తగా నేను చెప్పినట్టు చేస్తే మీరు దాటిపోతారు. దాన్ని పాస్ ఓవర్ అంటారు, దాన్ని పస్కా. దీన్ని ఎప్పుడైతే జరిగించారో ఇదంతా ఇశ్రాయేలు చూస్తున్నారు. ఐగుప్తులకి ఏమి చేశారో మీరు చూస్తారు. గెద్ద రెక్కల మీదకి మిమ్మల్ని మోసి నా యొద్దకు ఎట్లు మిమ్మల్ని చేర్చుకుంటున్నావు మీరు చూశారు. గెద్ద ఎలాగైతే తన పిల్లల్ని ఎక్కించుకొని అలా సేఫ్టీగా ల్యాండ్ అవుతుందో మిమ్మల్ని అలా తీసుకొచ్చాను. ఒక కత్తి పెట్టలేదు, ఒక సుత్తు పట్టలేదు, ఒక వాయుధం లేదు, ఏది మీరు వాడకుండానే ఐగుప్తీయులతో యుద్ధం చేయకుండా ఒక పండగ చేసుకుని రాత్రికి రాత్రి పాటలు పాడితే మీకు స్వతంత్రం ఇచ్చేసాను. 430 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు ఐగుప్తీలో ఇశ్రాయేలు బానిసలుగా ఉంటే పండగ చేసుకుని పాట పాడితే స్వతంత్రం వచ్చేసింది వాళ్ళకి. మనకే గాంధీ గారు చచ్చిపోయారు, సుభాష్ చంద్రబోస్ చచ్చిపోయాడు, అతివాదులు చనిపోయారు, మితివాదులు చనిపోయారు, వాళ్ళు వీళ్ళు ఎందరో చచ్చిపోతే కానీ మన స్వతంత్రం వచ్చిందా? ఈ దేశమే కాదు, ఏ దేశమైనా మీరు చూడండి, నల్లోలు కానీ తెల్లోలు కానీ బ్రిటిష్ కింద నలిగిపోయిన ఏ దేశ చరిత్ర అయినా మీరు చూడండి, ఎవరో ఒకరు చనిపోతే కానీ దేశానికి స్వతంత్రాలు వచ్చాయా? కానీ ప్రపంచంలో విచిత్రమైన స్వతంత్రం ఎవరికి వచ్చింది తెలుసా? ఇశ్రాయేలుకి వచ్చింది. కత్తి పట్టకుండా, సుత్తి పట్టకుండా, ఏ గొడవ చేయకుండా రాత్రికి రాత్రి పండగ చేసుకున్న పాటలు పాడుకుంటే స్వతంత్రం వచ్చేసింది. ఎవరికి చెప్పండి? ఇశ్రాయేలుకి. అలా పాటలు పాడుకుని స్వేచ్ఛగా ఎప్పుడైతే వచ్చారో ఆ వచ్చిన వాళ్ళని దేవుడు ఒక ఏరియాలో ఆగమన్నాడంట. ఆ ఏరియా పేరు సీనాయి ప్రాంతం. ఏంటది? సీనాయి ప్రాంతం. ఆ వచ్చిన వాళ్ళని అక్కడ ఆపి దేవుడు అన్నాడు, అక్కడ ఆపి మోసే వాళ్ళని అలాగే ఉండమని నువ్వు పైకి రా అన్నాడు. ఎవరిని? మోసేని. ఆ మోసే ఎప్పుడైతే పైకి వెళ్ళాడో 40 రోజులు మోసేతో డిస్కషన్ చేస్తాడు. 40 రోజులు ఎప్పుడైతే మోసేతో మాట్లాడుతున్నాడో, ఇలా మోసేతో దేవుడు మాట్లాడుతుండగా ఇశ్రాయేలుకి నిబంధనలు ఇస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు ఐగుప్తి రాజ్యాంగమే ఇశ్రాయేలు రాజ్యాంగం. ఐగుప్తి ఆరాధనలో, ఇశ్రాయేల్ ఆరాధనలో, ఐగుప్తి నాగరికతే,
ఇశ్రాయేల్ నాగరికత, ఐగుప్తి సంస్కృతి వీళ్ళ సంస్కృతిగా మారిపోయింది. అందుకే దేవుడు ఇశ్రాయేలుకి కొత్త నిబంధన, కొత్త ఆజ్ఞలు, కొత్త ఏవైతే ఉన్నావో ఒక సంస్కృతి వాళ్ళకి ఇవ్వడానికి మోసే ద్వారా 40 రోజులు డిస్కషన్ చేస్తున్నాడు. అక్కడ 40 రోజులు మాట్లాడి ఏమిచ్చాడు 40 రోజులు అంటే, ఆ దేవుడు 40 రోజులు సీనాయి పర్వతం మీదకి దిగొచ్చాడంటే ఆయన మహిమ దిగొచ్చిందట. ఆ మహిమ తాకిడికి సీనాయి పర్వతం మీద ఉన్న ఆ రాళ్ళు ఏమేమో తెలుసా, కదిలిపోయాయట. సీనాయి పర్వతం కదిలిపోయింది, బండలు బద్దలసిపోయాయి. అక్కడున్న అగ్ని తాకిడికి సీనాయి పర్వతం అంతా వేడిగా మారిపోయింది. ఆ పర్వతాన్ని ఎవరైనా తాకితే తాకిన వాళ్ళు చచ్చిపోయే ప్రమాదం వచ్చింది. ఇంత ప్రమాదంతో 40 రోజులు పెలపెలమను ఉరుములు, మెరుపులు, దట్టమైన మేఘాలు, ఇంత దట్టమైన మేఘాల మధ్య, ఆ ఉరుములు మెరుపుల మధ్య మోసేతో దేవుడు మాట్లాడుతుంటే 40 రోజులు సీరియస్గా ఏం మాట్లాడాడంటే 10 ఆజ్ఞలు ఇచ్చాడట. ఏమిచ్చాడు? 10 ఆజ్ఞలు. జాగ్రత్తగా వినాలి. ఈ 10 ఆజ్ఞలు ఇచ్చాడు. బాగా వినండి. ఏంటి 10 ఆజ్ఞలు అంటే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. రెండోది, అబద్ధం ఆడొద్దు. మూడోది, దొంగతనం చేయొద్దు. నాలుగోది, వ్యభిచారం చేయొద్దు. ఇంకా తర్వాత ఆజ్ఞలు, పొరుగు వాడిది ఆశించొద్దు, విశ్రాంతి దినం పాటించాలి. ఇవి ఆజ్ఞలు. బాగా వినండి. ఇందులో 40 రోజులు సీరియస్గా దేవుడు మెరుపుల మధ్య, పిడుగుల మధ్య, దట్టమైన చీకటి మధ్య, పర్వతాన్ని కమ్మేసేంత భీకరమైన వాతావరణం మధ్య దేవుడు ప్రత్యక్షమై ఈ 40 రోజులు వారితో మాట్లాడి ఏమిచ్చాడు దేవుడు వీళ్ళకంటే, అబద్ధం ఆడొద్దు అన్నాడంట. నా మాటలు మీకు అర్థమవుతుంది లేదు? ఇంత గంభీరంగా వచ్చిన దేవుడు అబద్ధం ఆడొద్దని చెప్తే వాళ్ళకి ఎలా ఉంటుందండి? మీకు అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. ఈ మధ్య ఎక్కడ లేని ఎదవ సోకులన్నీ మన కొంతమంది సేవకులకు వస్తున్నాయి. మీరు చూసారు? అంటే ఇప్పుడు నేను ఎలా వస్తున్నాను అనుకోండి, నువ్వు వస్తున్నప్పుడు ఇప్పుడు ఇలా వచ్చాను కాబట్టి మీకు పెద్ద సింపుల్గా ఉంది, పర్లేదు. అదే నేను అమెరికా నుంచి చూసినా అనుకోండి, ఎలా ఉంటుందండి? అమెరికా నుంచి వస్తే నేనేం అడగకూడదు, డైరెక్ట్ కారు మీరు ఎయిర్పోర్ట్కి పెడతారు. ఎక్కడ ఎయిర్పోర్ట్ చెప్పండి? పెడితే కర్నూలు, లేకపోతే చెప్పండి ఏదైతే ఉందో మనకి ఆ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి పెడతారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ఒక కారు, ఆ కారు ముందు ఇంకో కారు, ఆ కారు వెనకాల ఇంకో కారు. మరి అమెరికా నుంచి వస్తున్నానుగా, ఎంత అడావుడి. ఈ అడావుడి చూసి ఇలా దిగి వచ్చినట్టునే ఆ ముందో కారు పోద్ది, వెనకాలో కారు ఆగుతుంది, నా కారు గేట్ కడ ఆగుతుంది, నా డోర్ నేను తీసుకోను. ఆడ ఉంటాడు కదా తలకమాసిన ఆడు తీస్తాడు, ఆ డోర్ ఆడ అస్సలు సిగ్గుండదండి. మీ సైడే ఎక్కువ వెళ్ళట్టే ఇది మరీ చెప్తున్నాను. ఆ డోర్ ఆడ తీస్తాడు, నా బైబిల్ నేను మోసుకోను, ఇంకొకడు మోస్తాడు ఎవడో ఒకడు. నా వాటర్ బాటిల్ నేను మోయను, ఇంకొకడు మోస్తాడు. చెప్పండి. నా షూ నేను తీసుకోను, చెప్పండి, ఇంకొకడు తీస్తాడు. ఇవన్నీ నడుతున్నాయి. ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఈ వస్తున్నప్పుడు మళ్ళీ బాడీగార్డులు, సిగ్గులేదు అసలు. ఈ బాడీగార్డులు ఏమంటారంటే, తప్పుకోండి, మీకు ఎవడ అడ్డు కాదు, మీకు మీరే అడ్డు, తప్పుకోండి. ఇంకా పూలు చల్లడం, చీరలు వేయడం మీ సైడ్ చేస్తారు, నేను చెప్తున్నాను. చేయకండి. ఊరేగింపులు, జువ్వలు, బాంబీ సారాడికి ఎందేటండి నడుతుంది. ఇవన్నీ దేనికి నడుతున్నాను? కారు డోర్ తీసుకోలేను, ఎందుకు? నా చెయ్యడిపోయిందా? వాటర్ బాటిల్ మోయగలిగిన పక్షపాతం వచ్చేసింది నాకు, నా బైబిల్కి నేను మోసుకోలేనా? ఎంత అడావడి చేసి తీసుకొస్తారు, కూర్చోబెడతారు. ఆ కూర్చుంటే మళ్ళీ నాకు మామూలు సైర్ వేయరు, అటు ఇటు తిరగాలి, అది వేస్తారు. నడుతున్నాను. ఈ ఎదవ బిల్డప్లన్నీ ఎక్కువే నడుతున్నాను. ఎమ్మెల్యే వచ్చినట్టు వస్తున్నాను. నువ్వు ఎమ్మెల్యేవా? దేనికి నీకు బాడీ గార్డులు నడుతున్నాను? దేనికి నీకు బాడీ గార్డులు? తిరం లేదు నీకు, తిరం లేదు. నీ వెనకాల తిరిగి చెప్పండి, అసలా తిరం లేదు. నడుతున్నాను. ఈ సైడ్ ఎక్కువ ఇలాంటి, అందుకే సరిగ్గా చెప్తున్నాను నేను. ఎవడైనా ఇలాంటి వాళ్ళని పిలవకండి చెప్తుంది. ఎవడైనా అడావడి చేసినా, ఎవడైనా బాడీ గార్డులు తెచ్చుకున్నా పిలవకండి అని చెప్తున్నారు. పిలవకండి. మీటింగ్కి ముందే ఎవడైనా డబ్బులు అకౌంట్లో వేయమన్నాడో అలాంటి సన్నాసెదవలను అస్సలు పిలవకండి. ముందు 10,000 వేయండి, 20,000 వేయండి, 30,000. నీకు సిగ్గులు లేక పిలుపుతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడేమో ఇంత గాలికి సత్తనం ఎలా విసురుకుంటున్నారండి? గాలికి సస్తనం చస్తున్న ఇక్కడ వీడు సూట్ వేసుకొస్తాడు. ఎందుకురా సూట్ వేసుకొచ్చి ఇలాగని సూట్ చచ్చిపోతావు. నడుతున్నాను గాలిక. ఫారినర్స్ వేసుకున్నారంటే అది శీతల ప్రాంతం కనుక వేసుకున్నారు. ఈ కర్నూలుకు సూట్ అవసరమా? అది ఎవరిది? ఏలదన్లో సూట్ వేసుకుని వచ్చేసి ఆ సూట్ ఇలా సర్దుకుని నిన్ను చెప్తే కొంపు, నీ దగ్గర చెమట కొంపు, మా దగ్గర
దేనికి నీ సూట్ దేనికి ఎంత తడావుడు నడుతున్నాను, ఎంత తడావుడితో వస్తారు, కూర్చుంటారు. వచ్చిన బాగుంటారు. ఈ విషయం పక్కన పెట్టండి. ఎంత తడావుడిగా తీసుకొచ్చి కూర్చోబెట్టాక ఏం చెప్తాడు? అమెరికా నుంచి వచ్చారు, 2 కార్లు పెట్టారు, ఆడావిడ సూటు, వ్యవహారం ఇదంతా కూర్చోబెట్టిన తర్వాత సీరియస్గా ఏం ప్రసంగం చెప్తాడంటే, అబద్ధం ఆడకండి ఆమేన్ అనేసి వెళ్ళిపోయాను అనుకోండి. మీరు ఏమనుకుంటారు చెప్పండి? ఈ మాత్రం దానికి మళ్ళీ ఈయన అమెరికా చెప్పండి, ఈయనకి మళ్ళీ సూటు, గాలైన సూటు చెప్పండి, మళ్ళీ ఈయనకి కారిడోర్ తీసాడు ఒకడు, వాటర్ బాటిల్ మూసాడు ఒకడు. ఈ మాత్రం దానికి ఏం ప్రసంగం చెప్పాడంటే చెప్పండి, అబద్ధం. మా తెల్ల అనుకుంటారు, అనుకోరు. మీకు ఈ విషయం అర్థమైతే ఎంతో దూరం నుంచి ఒక పెద్ద ఆయన వచ్చి అబద్ధం ఆడొద్దని చెబుతున్నాడంటే ఇది చిన్న విషయం మీకు అనిపిస్తే, పరలోకమందున్న దేవుడు భూమి మీదకి వచ్చి అబద్ధం ఆడొద్దని చెప్తున్నాడంటే మనుషులు బాగున్నట్ట బాలేనట్ట? బాలేరు. ఆయన చెప్పాలనుకుంటే చాలా గంభీరమైన విషయాలు చెప్పచ్చు, కానీ వాళ్ళకి అబద్ధం ఆడొద్దని చెబుతున్నా ఆ విషయం కూడా వాళ్ళకి సింపుల్గా అనిపిస్తుందంటే వాళ్ళకి అబద్ధాలు అలవాటైపోయి ఐగుప్తిలో 430 సంవత్సరాలు ఉండే వాళ్ళకి అబద్ధం ఆడిన తప్పు కాదు, దొంగతనం చేసిన తప్పు కాదు, పొడుగోడు భార్యను లాక్కున్న తప్పు కాదు, వ్యభిచారాలు తప్పు కాదు, చీకటి పనుల తప్పు కాదు, అడ్డగోళ్ళు సంపాదన తప్పు, ఏది తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళకి తప్పు అనిపించట్లేదు. వాళ్ళకి తప్పు అనిపించట్లేదు కనుకే గంభీరమైన దేవుడు ఎక్కడికి వచ్చి ఏమన్నాడట? అబద్ధం ఆడొద్దు. ఇప్పటికి కూడా మీరు చూడండి, అబద్ధాలు ఆడొద్దని పాత నిబంధన క్రొత్త నిబంధన గొంతెత్తరుస్తుంటే ఇప్పుడు దుర్మార్గమైన బోధనలో ఒక బోధ ఏంటో తెలుసా? పని వస్తే అబద్ధం ఆడొచ్చాడు. ఏం పని ఏంటి ఈడట? చెప్పండి. పని వస్తే అబద్ధం అడుగుతున్నాను. అబద్ధం ఆడొద్దంటే ఆడొద్దు. ఇవి ఎలా ఉన్నాయి చెప్పనా? పోను బైబిల్ బోధలు పోయాయి, బయట మానవతా బోధం మన గుండెల్లోకి వచ్చేసింది. చిన్నప్పుడు పెదరాయిడి తీర్పులు అనేది గుర్తుందా? ఈ పెదరాయిడి తీర్పులను వచ్చేసినాయి. ఇప్పుడు పెదరాయిడి తీర్పు చెప్పాడట. ఏమని? ఎరా దొంగతనం ఎందుకు చేసావరా అనగాని ఈడు అన్నాడట, ఆకలేసింది అయ్యగారు అన్నాడట. తప్పు నీది కాదురా, ఎవరిదరా చెప్పండి? ఆకలిదరా అనగానే నీది కూడా కాదురా, ఎవరిదంటే ఆకలి పెట్టిన దేవుడిది. ఇది పెదరాయిడి తీర్పు. ఇంకా డైరెక్ట్ తప్పు ఎవరిదంట? దేవుడిది. తప్పు నీది కదరా, ఆకలేసింది కాబట్టి దొంగతనం చేశానని ఈడన్నాడట. ఈ దొంగతనం చేసినందుకు ఆకలి పెట్టిన దేవుడు తప్పు అన్నాడట. ఇది లోకలిదంటే ఆకలేస్తే దొంగతనం చేసినా తప్పు కాదు. కానీ బైబిల్ నీతి చెప్పిన నీతి కొరకు ఆకలి తప్పులుతుండు తప్ప ఆకలేసిన దాన్ని దొంగతనం చేసావో నీకు పెదరాడికి డెప్ప ఉప్మా అయిపోద్దని చెప్పింది బైబిల్. గుర్తుపెట్టుకో. ఆకలితో చచ్చిపో, అవసరమైతే ఉండిపో, దేవుడి కొరకు కనిపెట్టు, నీతికి పడి చావు. అంతేగాని ఆకలేస్తుందని అబద్ధాలాడి ఆకలేస్తుందని దొంగతనాలు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? చంపేస్తాడు. చాలామంది చెప్తారు, ఎందుకమ్మా వ్యభిచారం చేస్తామంటే పట్టుకూటు కోసం చేస్తామంటే చచ్చిపో. పట్టుకూటు కోసం అయితే అవసరమైతే సిగ్నల్ దగ్గర నిలబడి అడుక్కో. అంతేగాని నువ్వు పట్టుకూసు కోసం ఒళ్ళు అమ్ముతున్నానంటే దేవుడు ఊరుకుంటాడా? లోకం ఏమన్నదేమో, సర్లే భర్త లేనిది ఏదో లేకపోతుందని లోకం జాలి పడుతుందేమో, కానీ దేవుడి దగ్గర అలాంటివి వ్యభిచారం వద్దంటే వద్దు, దొంగతనం వద్దంటే వద్దు, అబద్ధం ఆడొద్దంటే ఆడొద్దు, ఆడొద్దన్నాడంటే ఆడొద్దు. అసలు నేను ఎంతకు ఆడానంటే ఇంక వివరణ లేదు. ఆడొద్దంటే ఆడొద్దంతే. దేవుడినిచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు ఎప్పుడైతే ఇచ్చాడో, అబద్ధం ఆడొద్దు, దొంగతనం చెయ్యొద్దు, వ్యభిచారం చెయ్యొద్దు, ఇవి ఎప్పుడైతే ఇచ్చారో ఇవి సింపుల్గా ఉన్నాయా కష్టంగా ఉన్నాయా చెప్పండి? సింపుల్గా ఉన్నాయి చూడడానికి. కానీ ఎప్పుడైతే ఇవి సింపుల్గా ఉన్నాయో ఈ తీరా పాటిద్దాం అనుకునే సమయానికి పాటించలేమని మానవుడికి అర్థమైందంట. పాటిద్దామనే ఉందట. ఇప్పుడు మీరు వినండి, ఈ ప్రసంగం వింటున్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పనా? ఈ రోజు నుంచి అబద్ధం చెప్పండి ఆడకూడదు అనిపిస్తుంది. గేట్ దాటిన వెంటనే ఫోన్ వచ్చింది అనుకోండి, 10 మినిట్స్లో నీ దగ్గర ఉంటాను. అబద్ధం. నా మాట మీకు అర్థమవుతుందా? ఈ ప్రసంగాలు వింటున్నప్పుడు అబద్ధాలు ఆడకూడదు అనిపిస్తుంది, దొంగతనం చేయకూడదు అనిపిస్తుంది, నిజాయితీగా ఉండాలనిపిస్తుంది. కానీ అనిపించిన మనకు నిలబడలేము. ఎందుకు నిలబడలేమంటే ఈ ఆది కాండానికి ముందున్న పుస్తకం పేరేంటి చెప్పండి? క్షమించండి, నిర్గమాకాండానికి ముందున్న పుస్తకం పేరేంటి చెప్పండి? ఆది కాండం. ఆది కాండంలో ఎవరున్నారు చెప్పండి? ఆదాము వాడు. ఆదాముతో పాటు ఎవరున్నారు చెప్పండి? అవ్వ ఉంది. ఈ అవ్వ ఆదాములు ఎవరో తెలుసా? అన్నిటికీ రిబ్బన్ కటింగ్ చేశారు వీళ్ళు. అన్నిటికీ
మరణానికి చేశారు, పాపానికి చేశారు, అన్నిటికీ చేశారు. ఇప్పుడు వాళ్ళందరికీ మనం పుట్టాం కనుక ఆ పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో ఆ పుట్టిన వారిలో వాళ్ళు ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళు తప్పు చేసిన తర్వాత మంచి చెడు మిళితమైపోయింది. నా మాటలు అర్థమవుతున్నాయా? వాళ్ళిద్దరికి పుట్టాం, వాళ్ళు ఎప్పుడైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వారికి మనం ఎప్పుడైతే పుట్టామో, అంటే ఆదాము పండు తెంచక మనకు కాదు, పండు తెంచిన తర్వాత అంటే స్వభావం మారిపోయాక మనం పుట్టాం కనుక స్వభావం మారిపోయాక పుట్టిన మనం వాళ్ళ స్వభావంతోనే పుట్టాం. కొంచెం క్లారిటీగా, ఆదాము చేసిన పాపంతో మనకు సంబంధం లేదు, కానీ ఆదాము స్వభావంతో మనకి సంబంధం ఉంది. క్లారిటీ కొరకు మళ్ళీ వంకరోడు ఎవడోడు ఏదో అంటాడు, అందుకే చెప్తున్నాను నేను మరలా. ఆదాము చేసిన పాపంతో అంటే ఆదాము తప్పుకి ఆయన శిక్షకి మనకి సంబంధం లేదు, కానీ ఆదాము స్వభావంతో సంబంధం ఉంది. ఆదాము స్వభావంతో మనకెందుకు సంబంధం ఉంటుందండి అంటే వాళ్ళకి పుట్టాం కాబట్టి. నేను అడుగుతున్నాను, తల్లిదండ్రులు పుడితే తల్లిదండ్రులు బుద్ధులు వస్తాయా రావా? నీకు నాకు అర్థమవుతుంది, కానీ ఈ పెద్దోళ్ళకి అర్థమవుతాయి, వయసు మళ్ళిన వాళ్ళకి. వాళ్ళకప్పుడు పెళ్లి సంబంధాలు చూడమంటే ఎలా చూసేవారు చెప్పినా, ఇటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసారు. ఎందుకు 7 కలిపి 14 లక్షలు ఇస్తారని కాదు. ఎందుకు 7 తరాలు చూసేవారు? ఎందుకు 7 తరాలు చూసేవారు అంటే ఈ 7 తరాల్లో ఎవరికైనా వంకర బుద్ధి ఉంటే ఆ వంకరోడు బుద్ధి కనుక పెళ్లి కొడుకు వస్తే వీడి పిల్లని రాచి రంపాన్ని పెట్టేస్తాడని చెప్పి 7 తరాల్లో అందరూ కుదురుగానే భార్యను చూసుకున్నారు లేదా చెక్ చేసుకుని అప్పుడు అందరూ బాగుంటే అప్పుడు ఈ పెళ్లి కొడుకు సంబంధం ఓకే చేసేవారు. ఈ సైడ్ కూడా చూసేవారు, ఈ 7 తరాల్లో వీళ్ళ అమ్మమ్మలో నానమ్మలో ఎవరైనా ఉన్నారా, వాళ్ళ తినంగానే కాపరాలు చేశారా, వాళ్ళ తినంగా కాపరాలు చేయకుండా ఎవరైనా గయ్యాల గంపలు ఉన్నారా, ఆ గయ్యాల గంప బుద్ధి కనుక పెళ్లి కూతురికి వస్తే చిటిక్కుమని గొడవ వస్తే ఈ పిల్ల రోడ్డు మీద కుటుంబాన్ని ఎక్కించేస్తుందని చెప్పి అమ్మమ్మలో నానమ్మలో కుదురుగా కాపరాలు చేశారా, చీకట పనులు చేసే వంకరాడోళ్ళు ఎవరైనా ఉన్నారని చెక్ చేసుకుని ఒకవేళ అలాంటి బుద్ధులు కనుక ఈ పిల్లకుంటే ఈ పిల్ల కుటుంబాన్ని రోడ్డు ఎక్కించేస్తుందని చెప్పి చెక్ చేసుకున్నప్పుడు ఈ పిల్ల సంబంధాన్ని ఓకే చేశారు. అటు 7 ఇటు 7. ఇప్పుడు ఎలా చేస్తున్నారు పెళ్ళిళ్ళు? పెద్దోళ్ళు చూస్తలేదు. ఇప్పుడు పెళ్ళి ఎలా చెప్పినా ఇద్దరు ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నారట, వాట్సాప్లో స్టార్టింగ్ చేసుకున్నారట, ఫేస్బుక్లో అప్పుడప్పుడు మాట్లాడుకుంటారట, వీడియో కాల్ చేసుకున్నారట, బయటకు వచ్చన్నారట, ఎవరు ఒప్పుకోకపోయినా చెప్పండి మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటా అన్నారట, చేసేసుకున్నారట. 3వ వారానికి గొడవలు వచ్చినాయట, ఇద్దరు కలిసి ఆటో ఎక్కేసి కోర్టుకు పోయారట. అయిపోయారట. ఆడు లేకపోతే నువ్వు, ఆ అమ్మాయి లేకపోతే నువ్వు ఉండలేనన్నావు, ఈ పిల్లోడు లేకపోతే నువ్వు ఉండలేనన్నావు, ఎలా గొడవలు అయిపోయినాయి అంటే వాళ్ళు అంటారు, ఒక మాట ఏమంటారంటే అసలు ఎలా ఆటోడు అనుకోలేదు అంటారు. మరి ఎలా ఆటోడు అనుకున్నా అంటే ఆడు ఇన్స్టా రీల్స్ చూసి చెప్పండి. నువ్వు ఇన్స్టా రీల్స్ కాదు తెంగరే చూడాల్సింది చెప్పండి. నువ్వు ఇన్స్టా రీల్స్ వాట్సాప్ డీపీలు కాదు, పెద్దోళ్ళు ఏం చూస్తారు చెప్పండి 7 తరాలు చూసావు. నువ్వేం చూసావు? ఇన్స్టా చూసావు. వాళ్ళు ఏం చూస్తారు? తరాలు వాళ్ళ కాపరాలు చూసావు. నువ్వేం చూసావు? వాట్సాప్ చూసావు. అందుకే నీ కాపరం ఏమైంది? ఆటో ఎక్కి కోర్టుకు వెళ్ళిపోయి. దగ్గరకు వచ్చే తెలిసింది ఈడు ఎలా ఆటోడని. దగ్గరకు వస్తే కానీ తెలియలేదంటే, అందుకే ఈడు ఎలా ఆటోడో తెలియాలంటే ముందు ఏం చూసేవారు చెప్పండి? కుటుంబాల బ్యాక్గ్రౌండ్ ఏంటో చూసేవారు. వాళ్ళ బుద్ధులు వీళ్ళకి వస్తాయంటే వస్తాయి. నడుతున్నాను, తండ్రి తాగుబోతైతే అంటున్నాను, అందరు కొడుకులు కాదు కానీ తండ్రి తాగుబోతైతే కొడుకులు ఉత్తములు అవుతారా? తల్లి తిరిగిపోతైతే కూతురు పద్యాలు మాట్లాడుతాదా? నేను ఉదయం చెప్పాను, తల్లి సేను మేస్తే బిడ్డ గట్టును మేస్తాదా? నేను మళ్ళీ చెప్తున్నాను, పెద్దోళ్ళకున్న జబ్బులే మనకు వస్తున్నాయా లేదా? ఈ మధ్య ఎప్పుడు లేని గుండెపోట్లు వస్తున్నాయి, మీరు చూసారా? గుండెపోట్లు అడుగుతాను, మాట్లాడితే గుండెపోట్లు వస్తున్నాయి. గుండెపోటు వస్తుందని లేదా గుండెల్లో నెప్పుకుందని హాస్పిటల్ పోతే డాక్టర్ ఏమడుగుతాడు తెలుసా? మీకు ముందు ఎవరికైనా మీ ఫ్యామిలీలో హార్ట్ స్ట్రోక్ వచ్చిందని అడుగుతారు. అంటే వాళ్ళకి స్ట్రోకులు వస్తే ఎవరికి వస్తాయి? నెక్స్ట్ మనకు వస్తాయి. మీలో బాగానండి, ఎవరికైనా షుగర్ ఉంటే మనకు షుగర్ ఉందనుకోండి బాగానండి, మన ముందున్న వాళ్ళకి ఎవరికో షుగర్ ఉంది అంటే మన ముందున్న వాళ్ళకి షుగర్ ఉంటే షుగర్ వస్తుంది, బీపీ ఉంటే బీపీ వస్తుంది, హార్ట్ స్ట్రోక్ ఉంటే స్ట్రోక్ వస్తుంది. జబ్బులే వస్తున్నాయి. తాతలకు బట్టపొరలు ఉంటే మన వాళ్ళకి వస్తున్నాయి, రావట్లేదా? వస్తున్నాయని అడుగుతున్నాను. మనకు అడుగుతున్నాయి, డిసీజులే వచ్చినప్పుడు బుద్ధులు రావా? ఇది మీకు అర్థమైతే మనకు బుద్ధులు అంటే మన బుద్ధులు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పనా? ఆదామవ్వల నుంచి వచ్చినాయి. ఇంకా ఉన్నాయి ఆదామవ్వల మాటలు అంటే ఉన్నాయి, ఆదామవ్వల మాటలు ఉన్నాయి. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. చిన్న పిల్లగాడిని పిలిచి
ఏరా మార్కులు దగ్గర ఫెయిల్ అయిపోయినాయి ఎదవా, నెలకు 10,000 కడతాను నీకు, అన్నీ ఎలాంటి పనులని 2 డెప్పకాయలు పడేస్తే ఏమంటాడు చెప్పనా, నేనే కాదు ఆడు ఫెయిల్ అయిపోయాడు అన్నాడు. ఈయన్ని అడుగుతుంటే ఆడి కోసం ఎందుకు చెప్తున్నాడు వీడు? ఈ మాటలు వింటుంటే మీకు ఎవరు గుర్తొస్తున్నారు లేదు నాకు తెలియదు, కానీ ఇలాగే ఏదేని తోటలో చెప్పాడు. ఏదేని తోట బయట ఎవరు చెప్పండి? ఆదాం. ఇలాగే చెప్పాడు. ఆదాం అన్నాడు, ఎందుకు ఫెయిల్ అయిపోయి ఆదాం అంటే నేనే కాదు చెప్పండి, ఆవిడ అన్నాడు. ఆవిడ అడిగితే ఏమంది? అదే అంది. అంటే ఇదే మాటలు మన పిల్లల్లో కనబడుతున్నాయి లేదా? మీరు చూడండి కదంటే చిన్న పిల్లలు స్కూల్కి పోయి ఆడుకుంటున్న ఆ పిల్లలు పుస్తకాలు తెచ్చేస్తారు. వీళ్ళకి బుద్ధి ఎలా వచ్చిందండి? పెన్సిల్ తెచ్చేస్తారు, రబ్బర్ తెచ్చేస్తారు, ఎదుటేళ్ళు ఇంట్లో ఆడుకునే వస్తువులు తెచ్చేస్తారు. దొంగతనం బుద్ధి ఎలా వచ్చింది? మాట్లాడే వంకర మాటలు వీళ్ళకి ఎలా వచ్చాయి? ఒకప్పుడు బాగా వినండి, ఒకప్పుడు ఏమీ తెలిసింది కదని ఆ తరానికి అది తెలుసు, ఈ తరానికి తెలుసు. ఇప్పుడు ఏమీ ఎరగని కుర్రగాడిని పిలిచి, ఎరా చదువుతలేదు కాబట్టి ఇంత బుడ్డగాడిని పిలిచి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాం ఎదవంటే గోడకు తిరిగిపోయి గోడకు సిగ్గుపడు. వీడికి ఏమర్థమైపోయిందండి? వీడికి అప్పుడే సిగ్గుపడిపోతున్నాడంటే చిన్న వయసు నుంచే వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి. అక్కడ వరకు ఎందుకు? మీకు పిల్లలుంటే మీ పిల్లల ముందు ఇంకొక పిల్లల్ని ఎత్తుకోండి, మీ పిల్లల ముందు ఇంకో పిల్లలు వాళ్ళని దించే వరకు ఇలా దొల్లడం ఏడపడం ఆపితే ఒట్టు. దీన్ని ఏమంటారు చెప్పనా? ఆ వయసుకి మనకు ముద్దుగుంది, కానీ దాన్ని ఎదిగితే దాని పేరు అసూయ, దాని పేరు జెలసీ. అంటే అప్పటికే వాళ్ళకి అసూయ ఉంది, అప్పటికే జెలసీ ఉంది, వాళ్ళకి ఎదుటోళ్ళు నచ్చట్లేదు, అబద్ధాలు ఆడుతున్నారు. ఇవన్నీ ఎక్కడవంటే దాన్ని నేచర్ అంటారు. దాన్నే బైబిల్లో స్వభావం, పాప స్వభావం. ఎక్కడది ఈ పాప స్వభావం అంటే చెప్పండి? ఆదామవ్వల దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఈ స్వభావంలో ఏముందంటే మనిషి పూర్తిగా మంచోడు కాదు, చెప్పండి, పూర్తిగా చెడ్డోడు కాదు, పూర్తిగా మంచోడు కాదు, పూర్తిగా చెడ్డోడు కాదు. ఈడు పూర్తిగా మంచోడు కాదు చెడ్డోడు కాదని ఒక మనిషిని నిలబెట్టారు. నువ్వు పూర్తిగా మంచోడు కాదు చెడ్డోడు కాదని ఎవరికైనా చెబితే వింటాడా? ఇప్పుడు మనం ప్రేయర్ చేస్తామండి, దేవా ఏ భేదం లేదు, మేము అందరం పాపాత్మ ప్రభు అంటే అప్పుడు ఏమంటాం చెప్పండి? అవును ప్రభు, అందరం పాపాత్మ. అలా కాకుండా నేనే ఎవరో ఒకరిని లేపి పాపాత్ముడా మారవేంట్రా అన్నాను అనుకున్నాడు, ఏమంటాడు చెప్పండి? నేను పాపాత్ముడు పుణ్యాత్ముడా అంటాడంట. జనాలు ఎలాంటి అంటే ఎవరినైనా పాపాత్ముడు అంటే ఒప్పుకుంటారు, సింగిల్గా అంటే ఒప్పుకుంటారా? నలుగురితో కలిపితే ఒప్పుకుంటారు, కానీ సింగిల్గా ఎవడైనా నీలో ఈ తప్పు ఉందంటే ఒప్పుకుంటారా? ఇప్పుడు నాలో తప్పు ఉందని నా పక్కోడు చెప్పడానికి వాడికి తప్పులు ఉన్నాయి, ఈడు తప్పులు ఉన్నాయని చెప్పడానికి నాకు తప్పులు ఉన్నాయి, ఎవడికెవడు చెప్తాను అందరికీ తప్పులు ఉన్నాయి. ఇప్పుడు నాలో తప్పులు లోపాలు ఉన్నాయని తెలియాలంటే నన్ను స్కాన్ చేసేది ఒకటి కావాలి. నన్ను స్కాన్ చేసే దాని పేరే 10 కమాండ్స్, 10 ఆజ్ఞలు. ఏంటవి? 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞల పేరే ధర్మశాస్త్రం. ఏంటది? ధర్మశాస్త్రం. అంటే ఈ ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడంటే మనం అంటే ఏంటో మనకు అర్థం కావడానికి ధర్మశాస్త్రం ఇస్తే అది తీసుకున్న తర్వాత మనిషికి అర్థమైందంట, పాటించాలనే ఉందంట, కానీ పాటించలేకపోతున్నాడంట. అబద్ధం ఆడకూడదనే ఉందంట, కానీ అబద్ధం ఆడుకుని ఉండలేకపోతున్నాడట. దొంగతనం చేయకూడదనే ఉందట, కానీ అవసరాలు దొంగతనం చేయకుండా ఉండాలి. అంటే మనిషికి బుద్ధని ఉందని వాడికి అర్థం కావాలంటే వాడిని కొలిసేది, వాడిని ఏ రీతి చూపించడం ఒకటి కావాలి. దాని పేరు పాత నిబంధన, 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రం. ఇది ఎప్పుడైతే ఇచ్చాడో అది తీసుకున్న తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మేము పాటించలేము. ఈ మాటలు ఎలిబ్రేట్గా మాట్లాడిన చాలామంది ప్రవక్తలు మాట్లాడారు. ఇంకా బ్రైట్గా మాట్లాడింది ఎవరంటే పౌలు గారు మాట్లాడు. ఒకసారి చూడండి, రోమిలికి రాసిన పత్రిక, త్వరగా ముగిద్దాం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 14 వచనం నుండి. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 14 వచనం నుండి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. ఏలయనగా నేను చేయనది నేను ఎరుగను, నేను నిశ్చయించినది చేయక దేశించినదే చేయుచున్నాను. విచ్చయింపనది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రం శ్రేష్టమైనదని ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాను చేయనది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు.
నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయట నాకు కలుగట్లేదు. నేను చేయగోరు మేలు చేయక చెయ్యగోరని కీడే నేను చేస్తున్నాను. పౌలు గారు అంటున్నారు, ధర్మశాస్త్రం పాటిస్తున్నా, పాత నిబంధన చదువుతున్న పౌలు గారు ఏమంటారంటే, నాకు ధర్మశాస్త్రంలో ఉన్న అబద్ధం ఆడొద్దు, దొంగతనం చెయ్యొద్దు, వ్యభిచారం చెయ్యొద్దు, ఇవన్నీ నాకు పాటించాలనే ఉంది. ధర్మశాస్త్రం మంచిదనే నాకు అనిపిస్తుంది, కానీ తీరా దాన్ని ప్రాక్టికల్గా తెచ్చి పాటిద్దాం అనుకునే సమయానికి నా వల్ల అవ్వట్లేదు. ఎందుకు నా వల్ల అవ్వట్లేదంటే, ఆదాము స్వభావంలో ఉన్నాం గనక, ఆదాము స్వభావం నుంచి వచ్చాం గనక పూర్తిగా మంచోళం కాదు, పూర్తిగా చెడ్డోళం కాదు. పూర్తిగా మంచిగా బతకలేం, పూర్తిగా చెడ్డ అంటే మనకు చేయకూడదనే ఉంటుంది, కానీ అవే చేస్తాం. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. డాక్టర్ గారు చెప్పారట, ఒరే షుగర్ వచ్చిందిరా అబ్బాయి, ఏది పడితే తినకరా అబ్బాయి అని చెప్పారట. చెప్పినప్పుడు నేను ఏం తిన్నాంటే ముఖ్యంగా లడ్డూలు అయితే తినకన్నాడట. నిజానికి ఆయన లడ్డూలు అయితే ఉండవు. డాక్టర్ గారు తినొద్దన్న దగ్గర నుండి చెప్పండి, అది మనం వినడం చెప్పిన ఏదైతే వద్దనుకుంటామో చెప్పండి అదే చేస్తాం, ఏది చూడకూడదు అనుకుంటామో అదే చూస్తాం, ఎక్కడ నిలబడకూడదు అనుకుంటామో అక్కడ నిలబడతాం, ఏది తినకూడదు అనుకుంటామో మనం ఏంటో చెప్పినా మనల్ని మనం జయించలేనంత బలహీనులు. ఇది ఇలా ఉన్నామని మనకు తెలియాలి అంటే మనల్ని బయటెట్టేది ఒకటి కావాలి. దాని పేరేంటి చెప్పండి? ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం చదువుతుంటే పౌలు గారికి అర్థమైందంట, నేనేంటో నాకు అర్థమవుతుందని అర్థమైపోయిందంట. అంటూ ఆయన ఏమంటున్నాడు చూడండి, 24 వచ్చిన, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణానికి లోనగు శరీరం నుండి నన్ను ఎవడిడిపిస్తాడు? అయిపోయింది, నాకు అర్థమైంది. అబద్ధం ఆడకుండా ఉండలేను. అబద్ధం ఆడితే దేవుడిచ్చే శిక్ష ఏంటో తెలుసా? మరణము తప్ప ఇంకేమీ లేదు. దొంగతనం చెయ్యొద్దన్నాడు, దొంగతనం చేయకుండా ఉండలేను. ఈ దొంగతనం దేవుడిచ్చే శిక్ష నరకం తప్ప ఇంకేమీ లేదు. ఒక్కటైనా మంచి ఉందంటే ఒక్కటే మంచిది. ఇదే రోమపత్రిక రాస్తూ 3వ అధ్యాయం ఏమని రాస్తున్నాడు చూడు, 3వ అధ్యాయం 10వ వచనంలో ఇందును గూర్చి రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించేవాడు ఎవడూ లేడు, ఎతికేవాడు లేడు, అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారైరి, మేలు చేయవారు లేడు, ఒక్కడును లేడు. వారి గొంతుకు తెరిసిన సమాధి, వారి నాలుగుతో మోసం చేస్తారు, వారి పెదవుల కింద సర్పవిషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయి ఉన్నవి, రక్తము సిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనము కష్టము వారి మార్గములున్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. అడుగుతున్నాను, ఇక్కడ రాసిన లిస్టులో అక్కడ రాసిన చూడండి, వారి గొంతుకు మంచిది కాదు, నాలుక మంచిది కాదు, పెదాల మంచిది కాదు, నోరు మంచిది కాదు, పాదాల మంచిది కాదు, కన్నుల మంచిది కాదు. 9వ వచనంలో వారి నోరు మంచిది కాదు. మరి ఏం మంచిదంటే ఏది మంచిది కాదు. చివరికి కనబడుతున్న అవయవాలే కాదు, కనబడిన హృదయం ఉంది, అది అసలు మంచిది కాదు. హృదయం మంచిది కాదు, కళ్ళు మంచిది కాదు, చేతులు మంచిది కాదు, కాళ్ళు మంచిది, నడినెత్తి మొదలుకొని అరికాల వరకు మనిషికి ఒక్క మంచి కూడా చెప్పండి లేదు. మరి ఏ మంచి లేకపోతే ఆ 10 ఆజ్ఞలు, ఆ ధర్మశాస్త్రం మరి ఏం చెప్తుంది మన కోసం అంటే 19వ వచనంలో ధర్మశాస్త్రం అందట, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లు తప్ప దేనికి పనికిరారని ధర్మశాస్త్రము చెప్పుచున్నది. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన ఏమంటుంది తెలుసా? దేవా, వీడి కన్నులు మంచివి కాదు, చేతులు మంచివి కాదు, కాళ్ళు మంచిది కాదు, నాలిక మంచిది కాదు, వీడి హృదయం మంచిది కాదు, వీడి ఆలోచన మంచిది కాదు, వీడి పడక మంచిది కాదు, వీడి పైనుంచి కింద వరకు వీళ్ళలో ఏ మంచి లేదు. ఆదాము స్వభావం ఎలా ఉందో వీడి స్వభావం అంతకు మించే ఉంది. వీడు దెబ్బలు తినడానికి తప్ప దేనికి పనికిరాడు, వీడు నరకానికి పోవడానికి తప్ప దేనికి పనికిరాడు. ఎవడు వీడంటే నువ్వు 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 నేను, మనం అందరం దేనికి పనికి వస్తామంటే శిక్షకు తప్ప. చెప్పండి, దేనికి పనికిరాం. మన మీద నేరారోపణ చేస్తుంది ఎవరు చెప్పినా 10 ఆజ్ఞలు. మన మీద నేరారోపణ చేస్తుంది చెప్పినా దాన్ని పొడిగించి రాసిన ప్రవక్తల గ్రంథాలు. మన మీద నేరారోపణ చేస్తుంది తెలుసా? పాత నిబంధన. మన మీద నేరారోపణ చేస్తుంది తెలుసా? ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం ఏమని చెప్తుందంటే ఈ మనుషులు సావడానికి తప్ప దేనికి పనికిరారు.
ఏం చేసిందంట? నేరారోపణ చేయడమే కాదు, అందరినీ అరెస్ట్ చేసిందంట. ముగిద్దాం. ఎక్కడ? గలతీయులకు రాసిన పత్రిక ఒకసారి తీయండి. గలతీయులకు రాసిన పత్రిక త్వరగా, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం నుండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం నుండి. విశ్వాసము ఎల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసం అవలంబించవలసిన మారంగా చెరలో ఉంచబడినట్లు మనం ధర్మశాస్త్రానికి లోనైన వారమైతే ఎలా ఉన్నామంట? చెరలో, అరెస్ట్లో. మనల్ని అందరిని అరెస్ట్ చేసింది ఎవరంట? చెర అంటే ఏంటి? అరెస్ట్. మనల్ని అందరిని అరెస్ట్ చేసింది ఏంటో తెలుసా? ధర్మశాస్త్రం మనల్ని అరెస్ట్ చేసిందంట. అరెస్ట్ చేసిందంట. అరెస్ట్ చేసేవాడిని ఏమంటారండి? పోలీసోడు. ధర్మశాస్త్రం ఎలా ఉందో తెలుసా? పోలీసులా పనిచేస్తుందంట. ఈ పోలీస్ అయిన ధర్మశాస్త్రం ఏం చేసిందంటే అందరిని అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన పోలీసోడికి శిక్ష విధించే రైట్ ఉందా? కానీ పోలీసోడు మాత్రం అన్నాడట, నేరారోపణ చేశారట. నేరారోపణ అంటే వీళ్ళ శిక్షకు తప్ప దేనికి పనికిరారు. పోలీసులు ఏం చేస్తారంటే నేర ఆరోపణ చేస్తారు. ఆరోపణ అంటే వీళ్ళు నేరస్తులు, వీళ్ళ నేరం చేసినడానికి సాక్ష్యాలు చూపిస్తారు. సాక్ష్యాలు అంటే వీడు ఎప్పుడు వచ్చాడు, ఏం చేశాడు, వాళ్ళు చూసింది ఎవరు, ఇవన్నీ సాక్ష్యాలు ప్రవేశపెడతారు. ఈ సాక్ష్యాలు అంటే పోలీసుడికి శిక్షించే అధికారం లేదు, శిక్ష విధించే అధికారం రాజ్యాంగం ఆయనకి ఇవ్వలేదు. శిక్ష ఎవరెయ్యాలంటే జడ్జి గారు వెయ్యాలి. పోలీసుడు ఏం చేస్తాడు? నేరం ఆరోపిస్తాడు. ఆ ఆరోపించిన దాని మీద ఒక ఫైల్ తయారు చేస్తాడు, దానికి ఆర్టికల్ కలుపుతాడు, దానికి సెక్షన్స్ కలుపుతాడు. ఈ సెక్షన్ ప్రకారం వీడు ఈ నేరం చేశాడు, వీడి చేతులతో తప్పు చేశాడు, కళ్ళుతో ఈ తప్పు చేశాడు, మాటలతో ఈ తప్పు చేశాడు అని మొత్తం చేసి దానికి ఒక సీడీ ఫైల్ చేస్తారు. ఇలా మడతెడతారు చూసారా? ఆ సీడీ ఫైల్ పేరే కేసు డైరీ. అది ఇలా మడతెట్టి మన జాతకం అంటే మనం చేసిన తప్పులన్నీ అందులో రాస్తారు. అది పట్టుకెళ్ళి జడ్జి గారి టేబుల్ ముందు పెడితే ఆ జడ్జి గారు ఆ ఫైల్ చదువుతారు. ఎవరినైతే నేరారోపణ చేస్తున్న ఆ మనిషిని ఎదురుగా నిలబెడతాడు. ఎవరైతే అతను నేరారోపణ చేయబడుతున్న వ్యక్తి మీద సాక్షులను పెట్టారో ఆ సాక్షులను ప్రవేశపెడతాడు. సాక్షుల మాట వింటాడు, ఫైల్ చూస్తాడు. సాక్షుల మాట వింటాడు, ఫైల్ చూస్తాడు. సెక్షన్ దానికి అట్రాక్ట్ అవుతుందా లేదా చూస్తాడు. ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా వీళ్ళ ఆరోపణకి సాక్ష్యానికి సరిగ్గా సరిపోతే జడ్జి గారు శిక్ష వేస్తారు. ఇది మీకు అర్థమైతే ఇక్కడ పోలీసుడు ఎవరో తెలుసా? ధర్మశాస్త్రం. నేరస్తుడు ఎవరో తెలుసా? తెల్ల సొక్కాలు, సున్నీలు, లింగీలు కట్టుకుని తిరుగుతుంది చూసారా? మనం అందరూ నేరస్తులు. మనల్ని అందరిని అరెస్ట్ చేసి జడ్జి గారి ముందు తీసుకెళ్ళిందట. జడ్జి గారి పైన కూర్చున్నారు. జడ్జి గారు వాదోపవాదాలు విన్నారు. వాదోపవాదన మన మీద జరుగుతుంది. ఆ వాదోపవాదన ఏంటంటే ఇందా చదవంగా 3వ వచనం, వీళ్ళ కళ్ళు మంచివి కాదు, వీళ్ళ చేతులు మంచిది కాదు, వీళ్ళ కాళ్ళు మంచిది కాదు, వీళ్ళ హృదయం మంచిది కాదు, వీళ్ళ నోరు మంచిది కాదు. మొత్తం వాదోపవాదాలు అన్నీ చేసిన తర్వాత వాదోపవాదాలను విన్న మీదట జడ్జి గారికి అర్థమైంది ఏంటంటే నిజంగానే నీతిమంతుడు ఒక్కడును లేడు. జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చేశారు. ఆ జడ్జిమెంట్ ఏంటంటే వీళ్ళు శిక్షింపబడ్డానికి తప్ప దేనికి పనికిరారు. శిక్ష అంటే ఏంటని నువ్వు అడిగే లోపే దానికి అర్థం ఏంటి చెప్పిన? మరణానికి, నరకానికి తప్ప దేనికి పనికిరారు. జడ్జిమెంట్ ఇచ్చేశారు, పెన్ను ఇరిసేశారు. జడ్జి గారు దిగిపోయారు. నేరస్తుడు అడుస్తున్నాడు. ఇందాక చదవంగా రోమపత్రికలో, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యాన్ని, ఇట్టి మరణానికి లోనగు ఈ శరీరం నుండి, ఈ ప్రమాదం నుండి నన్ను ఎవడ విడిపిస్తా అంటే ఒక్కళ్ళేడు. ఎందుకంటే ఈడు విడిపిద్దామంటే ఈడు పాపి, వాడు విడిపిద్దామంటే వాడి పాపి, ఎవడు విడిపిద్దానో వాళ్ళ పాపి. భార్యను భర్త విడిపించలేడు, భర్తను భార్య విడిపించలేరు, పిల్లల్ని తల్లిదండ్రులు విడిపించలేరు, తల్లిదండ్రులు పిల్లలు విడిపించలేరు, సేవకులు విశ్వాసం విడిపించలేరు, విశ్వాసులు సేవకులు ఎవరిని విడిపించలేరు. ఎందుకంటే ఏ భేదం లేదు, అందరం ధర్మశాస్త్రం ప్రకారం చెప్పండి పాపులం తప్ప, నీతి లేని వారం తప్ప నీతిమంతుడు ఒక్కడును లేడు. మొత్తం అందరూ దేనికంటే చావడానికి, నరకానికి పోవడం తప్ప చెప్పండి దేనికి పనికిరారు. ఈ టైంలో జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చి ఆయన కోర్టు తీసి దిగిపోతే అయ్యో అని ఆ నేరస్తుడు అడుస్తున్నాడు. ఆ నేరస్తు దగ్గరికి ఆ కోర్టు తీసిన ఆ జడ్జి గారు వెళ్ళి అక్కడ నిలబడి ఆ జడ్జి గారు అన్నాడట, నీ మీద పడిన శిక్ష నేను మీదేసుకుంటున్నాను, నువ్వు పక్కకు పో, ఆ శిక్ష నేను మోస్తా అన్నాడు. ఆ జడ్జి గారి పేరు నజరేయుడైన యేసుడు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పక్షాన నిలబడిన ధర్మశాస్త్ర శిక్షణ మోయడానికి వచ్చిన
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఎవరో తెలుసా? సంపూర్ణమైన మానవుడుగున్న నీకు నీ చేతులతో చేసిన తప్పులకి శిక్ష మోయడానికి ఆయన చేతులకి పనిష్మెంట్ తిన్నాడు. నువ్వు కాళ్ళతో చేసిన తప్పులకి ఆ కాళ్ళకి పడాల్సిన శిక్షని ఆయన కాళ్ళకు మేకలేంచుకున్నాడు. నీ పడకల మీద నువ్వు చేసిన తప్పులకి ఆయన పక్కలో బల్లింపొడి దించుకున్నాడు. మన తలంపులతో చేసిన తప్పులకి ఆయన తలకి ముళ్ళికే రెండు పెట్టుకున్నాడు. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఏ మంచి లేదు కనుక మొత్తం నాగలతో దున్నినట్టు దున్నేలాగా తన శరీరాన్ని అప్పగించాడు. మన పక్షమున సిలువ వేయబడి మరణ పాత్రగా మారిపోవడానికి ధర్మశాస్త్రం ప్రకారం వస్తున్న శిక్షని ఆయన మీద వేసుకుని సంపూర్ణ మానవుడు కనుక సంపూర్ణ మానవుడిగా ఆయన వచ్చాడు. సంపూర్ణమైన దేవుడిని సమాధానపరచాలి కనుక సంపూర్ణ దేవుడిగా నిలబడ్డాడు. ఒకవైపు సంపూర్ణ దేవుడు, మరో పక్క సంపూర్ణ మానవుడు. ఈ తెగిపోయిన మానవుని చెయ్యి, ఆ దూరమైన దేవుని చెయ్యి, రెండు చేతులు కలపడానికి అటు దేవుళ్ళో దేవుడుగా, ఇటు మానవుల్లో మానవుడుగా, ఇటు మానవుడుగా దేవుడుగా, రెండిటి మధ్య నిలబడిన మానవుడైన దేవుడు, దేవుడైన మానవుడు ఎవరో తెలుసా? నజరేయుడైన యేసుడు. ఇది ధర్మశాస్త్రం. అంటే ఈ ధర్మశాస్త్రం ఎందుకు దేవుడిచ్చాడంటే ఈడు పాటించలేడని తెలుసు, ఈడు అబద్ధం ఆడకుండా ఉండలేడని తెలుసు, ఈడు నిలబడలేడని తెలుసు. మరి నిలబడలేనప్పుడు ఎందుకు ఇచ్చా ప్రభు అంటే నిలబడలేడని ఇచ్చాడు. మరి నిలబడలేనప్పుడు ఎందుకు ఇచ్చా ప్రభు అంటే నిలబడలేని వీడికి ఒక గిల్ట్ స్టార్ట్ అవుతుంది, అపరాధ భావం. ఆ అపరాధ భావం ఏంటంటే నేను మాట్లాడకుండా చేయకుండా ఉండలేకపోతున్నాను, ఇప్పుడు నాకు పడే శిక్ష నన్ను మోసేవాడు కావాలి. ఎవడనంటే ఎవడు లేడు, నన్ను మోసేవాడు అంటే ఎవడో లేడు కనుక మానవుడికి అర్థమయ్యేది చెప్పిన నా బదులుగా నన్ను కాపాడేది ఎవరున్నారంటే మానవుడు గుండెల్లోంచి వచ్చిన వాయిస్, నన్ను రక్షించేవాడెవరు, సేవియర్ ఎవరు, రక్షకుడు ఎవరు, రక్షకుడు ఎవరు నరిచిన అరుపులకి జవాబే ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయన వచ్చాడు, మరణించాడు, మన శిక్షను చెప్పండి మీదేసుకున్నాడు. ఇది జరిగించాడు. ఇప్పుడు బాగానండి, ఇది జరిగించి మనల్ని నీతిమంతులు కానీ మనల్ని నీతిమంతులు చేసి మనల్ని నిలబెట్టాడు. ఇదంతా ఎవరు చెప్తున్నారు తెలుసా? పేతురు గారు చెప్తున్నారు. నా మాట అర్థమవుతున్నాయా? ఇదంతా పేతురు గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు చదవండి, 2వ అధ్యాయం 8వ వచనం ముగిద్దాం. 2వ అధ్యాయం 8వ వచనం. కట్టువారు వాక్యానికి అవిధేయులై తొట్టిల్లుచున్నారు. ఎవరి కట్టేవారు? ముందు ఈ బాధ్యత ఎవరిది? ఇశ్రాయేలుది. ఇలా కట్టాలి. ఏమని కట్టాలి? అబద్ధం ఆడకుండా ఉండాలి, దొంగతనం చేయకుండా ఉండాలి, వాళ్ళ నడవడిక దేవుని ప్రేమను చూపించాలి. ఈ కట్టలు ఎప్పుడైతే పాటిస్తారో ఈ పాటిస్తున్న వీళ్ళకి చుట్టుపక్కల దేశాలని చూసి అరే ఎంత బాగా మీరు ఎలా జీవించగలుగుతున్నారా, మీకు రాజు లేడు, నాయకుడు లేడు, మీకు రాజ్యం లేదు, ఏమీ లేకపోయినా అబద్ధం ఆడకుండా, దొంగతనం చేయకుండా, వ్యభిచారం చేయకుండా ఎంత బాగా మీరు కాపురం ఎలా చేస్తున్నారంటే ఇది పాటిస్తే పొరుగులకు చెప్పాల్సింది తెలుసా? మా దేవుని వల్ల మేము బతుకుతున్నామని చెప్పాలి. కానీ వీళ్ళ పాటించలేరు. వీళ్ళు చేయని పనిని బాగునండి, ఈ కట్టేవారైన ఇశ్రాయేలు చేయలేని పనిని, ఈ కట్టేవారు అవిధేయులైపోయిన ఇశ్రాయేలు పనిని ఇప్పుడు ఎవరికి అప్పగించాడట? క్రైస్తవులైన మనకి ఇచ్చాడట. ఏమని? 9వ వచనం చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము నడుతున్నాను. ఈ ప్రచారం చేయడానికి ముందు పిలువబడిన వారు ఎవరు? ఇశ్రాయేలీయులు. ఇది ప్రచారం చేయడానికే పిలువబడింది ఎవరు? యూదులు. వాళ్ళ ప్రచారం చేయాలి. వాళ్ళ చెయ్యలేని పని చెయ్యడానికి మనల్ని పిలిచాడు. వాళ్ళని ఐగుప్తు నుంచి పిలిచాడు, మనల్ని లోకం నుంచి పిలిచాడు. వాళ్ళని ఫరో అధికారం నుంచి పిలిచాడు, మనల్ని సాతాను అధికారం నుంచి పిలిచాడు. వాళ్ళని ఐగుప్తి లోకం నుంచి పిలిచాడు, మనల్ని ఈ లోకం నుంచి పిలిచాడు. ఏం చేయడానికి పిలిచా ప్రభు అంటే ఆయన గుణాతిశయములను చెప్పండి ప్రచారం చేయ. ఆయన గుణాతిశయములను ప్రచారం చేయడం అంటే ఎలా ప్రభు అంటే ఒక రాజుగా, ఒక యాజకుడిగా, పరిశుద్ధ జనంగా. రాజుగా, యాజకుడిగా, పరిశుద్ధ జనంగా అంటే ఎలా రాజు? నీ ప్రభు భూమి మీదకి రాజుగా వచ్చినప్పుడు ఎవరికైనా కష్టం కలిగితే ఆయన ఎలాగైతే మీదేసుకున్నాడో, రాజ్యంలో నష్టం జరిగితే ప్రజల ప్రాణానికి ముందు రాజు ముందు నిలబడి ఎలాగైతే ప్రాణం పెడతాడో నీ పొరుగోడు కొరకు నువ్వేం చేయాలి తెలుసా? ప్రాణం పెట్టబద్దులమేమో. అది రాజు అంటే. దీన్ని ఏం చేశారు తెలుసా? దేవుడు మనం రాజులు అన్నారు కనుక 60,000 రూపాయలు సూట్ వేసి తిరిగారంట. సిగ్గులేదు మీకు అసలు అడుగుతున్నాను.
రాజు అంటే ప్రాణం పెట్టమని. యాజకుడు అంటే ఏంటో తెలుసా? దేవుడికి మనుషులకి మధ్య పవిత్రమైన జీవితంతో సమాధానకర్త కూడా అంటే. రాజు అంటే ఇతరుల కన్నా ముందు నువ్వు శిక్ష మొయ్యాలి. యాజకుడు అంటే దేవుడికి ప్రజలకి సమాధానకరంగా ఉండాలి. ఇది చేయమంటే ఏం చేశారు తెలుసా? బెంజుగారులు సూట్లు వేసి తిరుగుతున్నారంట. ఇదా నడుతున్నాను రాయల్టీ అంటే? రాయల్టీ అంటే నడుతున్నాను. ఇది కాదు రాయల్టీ అంటే. రాయల్టీ అంటే పేద ప్రజల కొరకు రాజు, నిజమైన రాజు ఎలాగైతే ప్రభు వచ్చి పేదలను పట్టుకొని, కుష్ఠరోగులను పట్టుకొని, బీదలను పట్టుకొని ఎలాగైతే వాళ్ళ కొరకు ఈ రాజు దిగిపోయి వచ్చాడో, మనం కూడా రాజులాగే మన ఇతరుల కొరకు కూడా ఏం చేయాలి చెప్పండి? ఆలోచించాలి. ఆయన గుణాతిశయములను ప్రచారం చేయాలి. ఎలా గుణాతిశయాలు ప్రచారం చేయాలి? నీ గుణంతో ప్రచారం చేయాలి. నేను చూస్తారు, కిందికి రాస్తున్నాడు చూడండి, కిందికి రాస్తున్నాడు. ఒకప్పుడు ప్రజగా ఉండక, ఒకప్పుడు ప్రజలు ఎవరో ఇశ్రాయేలీలు, ఇప్పుడు వాళ్ళ ప్రజగా మాత్రమే కాదు, వాళ్ళతో పాటు ఒకప్పుడు మనం ప్రజలం కాదు, ఇప్పుడు ఆయనతో వాళ్ళతో పాటు మనం ఏమేం చెప్పండి? దేవుని ప్రజలయ్యాం. అందుకే యాకోబు ఆ కీర్తన అంటాడు, ఒకప్పుడు నిబంధన